తెలంగాణలో ఈ మధ్య సర్వే చేస్తే అసలు సర్వే చేస్తే 50% మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. నేను షాక్ అయ్యాను. ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి ఆ కంప్యూటర్ చదువు అద్భుతంగా వస్తుందా? మామూలు వాళ్ళకి రాదా? 10,000 కోట్లతో బిల్డింగ్లు కట్టాం, స్కూల్ అద్భుతమైంది. ఎందుకు అద్భుతం తగలట్నా? పిల్లల బుర్ర వికసించకపోతే. మన ఒక్కొక్క స్టూడెంట్కి స్కూల్లో 95,000 రూపీస్. ఎగ్జాక్ట్లీ. వాడు ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 దగ్గర వచ్చేసింది. నా ఇంజనీరింగ్ ఫీజు ₹1,00,000. ఎగ్జాక్ట్లీ. సో మనకి డబ్బు తక్కువ లేదు, టీచర్ల కొదవ లేదు, అన్నీ ఉంటే పని చేయించాడు అంతే. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లేసి ఉంది. సార్ ఒక గొప్ప స్కాలర్ మనతో కూర్చున్నాడు. ఆయన ప్రపంచ జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది. అద్భుతంగా మనకు మాటలు చెప్పాడు, చైనీస్ భాషలో మాట్లాడాడు. నీకేం అర్థం అవుతుంది, నాకేం అర్థం అవుతుంది. అసలు ఎలాంటి సిలబస్ స్కూల్లో జాయిన్ చేయాలి? సిబిఎస్ఈయా, ఎస్ఎస్ఈయా, ఐసిఎస్ఈయా, ఐబీయా, అబోసర్ ఇన్నున్నాయి కూడా తెలియట్లేదు సార్. సమస్య ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం అని కాదు, ఇది మూర్ఖులవ చేసే వాదన. పిల్లలకి అర్థమవుతుందో లేదా? మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా టీచర్స్ గురించి 2-3 స్టోరీస్ అని చెప్పండి సార్. ఇవాళ ఈ ఎపిసోడ్లో మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫండమెంటల్గా ఎక్కడ ఇబ్బంది పడుతుంది, ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న సిస్టమ్కి ఈ రోజుకున్న సిస్టమ్కి తేడాలేంటి, అసలు బ్రిటిష్ వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడు చేశారా, బాగు చేశారా, ఇలా రకరకాల హిస్టారికల్ ఆస్పెక్ట్స్తో పాటు ఈరోజు మనం ఏం చేయొచ్చు ఒక స్టూడెంట్గా, ఒక టీచర్గా, ఒక పాలసీ మేకర్గా జేపీ గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. బై ద వే, దీన్ని మేము ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటున్నాం. అంటే ఏంటో కాదు, మా అన్ని ఛానల్స్ని కలిపేసిన తర్వాత ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం ఈ మెయిన్ ప్లాట్ఫామ్లో తీసుకురాలేదు. అందుకని ఇవాళ దీని మీద తీసుకొస్తున్నాం. కానీ దీన్ని యాక్చువల్గా రికార్డ్ చేసి ఒక 6-7 months అయింది. ఇంకెందుకు లేట్, జేపీ గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? సార్ ఎలా ఉన్నారు? ఓ ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఇవాళ మనము కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మీరు జనరల్గా మాట్లాడేవాడికి కొంచెం పక్కకు వెళ్ళి డీప్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం సార్ మనం. నాకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటి? మనం రకరకాల ఎడ్యుకేషన్స్ ఉన్నాయి మార్కెట్లో, అసలు ఫండమెంటల్ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ జిగ్నేష్. ఇంకో రకంగా ఆలోచిస్తే మీరు మనిషికి తప్ప ఇంకే జంతువుకి ఎడ్యుకేషన్ లేదు, అవసరం లేదు. ఎందుకని జంతువులందరికీ కూడా ఇన్స్టింక్ట్స్, 2 ఇన్స్టింక్ట్స్ ప్రైమరీగా. ఒకటి సర్వైవల్, ఆహారం తినాలా, నా టెరిటరీ కాపాడుకోవాలా, నా ప్రాణం కాపాడుకోవాలా. 2 స్పీషీస్ సర్వైవల్, నా సంతానం బతకాలి. కాబట్టి ప్రొక్రియేషన్, మేటింగ్ కానీ లేకపోతే సంతానం బతుకుతుంది. ఇది చాలు. మనిషి ఏమైందంటే 70-80 వేల సంవత్సరాల క్రితం భాష వచ్చింది, మనకి మేధస్సు పెరిగింది. దాంతోపాటు మనిషి జీవ పరిణామంలో మనిషి మిగతా జంతువులకి ఒక మౌలికమైన తేడా ఉంది. ఏ జంతువుకి ఒక 14-15 సంవత్సరాల పాటు పిల్లల్ని పెంచాల్సిన అవసరం లేదు. ఏ జంతువు అయినా చూడండి మీరు. అవును సార్. ఇప్పుడు ఒక ఆవు దూడ లేకపోతే గేదె దూడ, ఆ గేదె దూడని కనగానే ఒక అరగంటలో దూడ లేచి నుంచుంటాం, ఒక పూటకి పరిగెట్టడం మొదలెడుతుంది. మనిషికి మాత్రమే ఒక 14-15 అవసరం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మెదడు పెరగాల్సిన అవసరం వచ్చిందో, మిగతా జంతువులతో పోలిస్తే పరిణితి చెందాక పుట్టడం అసాధ్యం. ఆ పెల్విస్ మనకి అకామిడేట్ కాదు ఎవల్యూషనరీగా. కాబట్టి 14-15 ఏళ్ళు పిల్లలను సాకటం. కాబట్టి 2 జరిగినాయి. ఒకటి జ్ఞానం పెరగటం, మేధస్సు వికసించడం. 2 15-16 ఏళ్ళ పాటు పిల్లల్ని సాకాల్సిన అవసరం ఉండడం. 3 భాష ద్వారా నాకు తెలిసింది ఇతరులకి నేను పంపించవచ్చు. ఒక తరం నేర్చుకుని తర్వాత తరానికి పంపించవచ్చు. ఈ 3 మనిషికి మాత్రమే ఉన్న విశిష్టమైన లక్షణాలు. దాని నుంచి విద్య అవసరమైంది. ఎందుకంటే జ్ఞానాన్ని ఇతరులకు పంచే అవకాశం ఉన్నప్పుడు, ఒక జంతువు ఉందనుకోండి, నువ్వు నిప్పులో పెడితే చేయి కాల్చుందని చెప్పన్నది పాఠాల ద్వారా నేర్చుకోవాలి, అనుభవం ద్వారా నేర్చుకుంటే. అవును సార్. మనం అట్లా కాదు. మనందరం నేను మీరు ఎప్పుడు చేతులు నిప్పులో పెట్టాల, కానీ మనందరం తెలుసు కాలుతుందని చెప్పాలి. అవును. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? భాష ద్వారా వస్తుంది. ఆ భాషను ఏ రకంగా ఉపయోగిస్తున్నారు? ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అదే విద్య. విద్య అంటే పుస్తకాలు బట్టి పట్టడం, ఎంసెట్ పరీక్షలు రాయటం, నీట్ పరీక్షలు రాయటం. విద్య అంటే ఇతరుల అనుభవం నుంచి, ఇతరులు నేర్చుకున్న దాని నుంచి నేను నేర్చుకోవటం. మళ్ళీ నాకు అనుభవం అవసరం లేకుండా దాని మీద నేను కొంచెం నేర్చుకున్నా కూడా ఇతరుల కంటే ఎక్కువ అయిపోతాను. అందుకని ప్రతి తరం అంతకుముందు తరం కంటే గొప్పది అవుతుంది. ఎందుకంటే అంతకుముందు తరం నుంచి జ్ఞానం అంతా వస్తుంది ఈ తరానికి. ఆ పైన కొంచెం మీరు యాడ్ చేస్తే వాళ్ళకంటే మీరు పొడుగ్గా కనిపిస్తారు. అందుకే మానవాళి ఇప్పుడు ముందుకు వెళ్తుంది. అది ముఖ్యంగా గత 100-200 సంవత్సరాలు, 150 ఏళ్ళుగా, సుమారుగా 1850 నుంచి అనుకోండి మీరు. ఇది మరింత ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ.
అంతకుముందు విద్య అంటే మామూలుగా ఇంట్లో తండ్రి కొడుకు ఇవ్వటము, తల్లి కూతురికి మార్చడం సరిపోయేది. వృత్తులు కానీ లేకపోతే వ్యవసాయం కానీ అరక దున్నటము, గోతులు తీయడము, గుంతలు పోచడం, అంతకంటే పెద్ద ఏముంది, నైపుణ్యం అక్కర్లా. లోకలైజ్ ఉంది అప్పుడు దాకా. ఎప్పుడైతే టెక్నాలజీ అవసరమైందో మేధస్సు అవసరమైంది. యాంత్రిక యుగం రాగానే మేధస్సు అవసరమైంది. అందుకనే మీరు అబ్రహాం లింకన్ చూడండి, 1809లో పుట్టాడు ఆయన. ఆయనకి ఏ చదువు లేదు, కేవలం ఒక చర్చి పేద కుటుంబాల పిల్లలకు 2 ఏళ్ల పాటు ఆయన చదవడం రాయడం నేర్పి అంతే. మిగతా అంతా సొంతంగా చదువుకున్నాడు ఆయన. ఒక పేదరికంలో ఉన్నాడు కాబట్టి చర్చి పుణ్యం అని కనీసం అక్షరజ్ఞానం వచ్చింది. అదే ఆయన పుట్టినరోజు పుట్టాడు చార్లెస్ డార్విన్. ఆయనకి చదువు ఉంది, ఎందుకని ఆయన డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. కాబట్టి డార్విన్ను లింకన్ పుట్టినాడు కూడా విద్య అనేది కేవలం కొందరికే పరిమితం, డబ్బున్న వాళ్ళకి. కానీ ఆ తర్వాత 30-40 ఏళ్ళకి ఈ పాశ్చాత్య దేశాల్లో, టెక్నాలజీ వచ్చిన దేశాల్లో, తర్వాత జపాన్లో ఎప్పుడైతే ఆర్థిక ప్రగతికి, ఎకనామిక్ గ్రోత్కి, ఇండస్ట్రియలైజేషన్కి, యంత్రాలు నిర్మించడానికి విద్య అవసరం తెలిసిందో గవర్నమెంట్లు విద్యను పట్టించుకోవడం మొదలెట్టాయి. జపాన్ గొప్ప దేశం కావడానికి కారణం, బై 1870s జపాన్లో 25% రియల్ లిటరసీ. ఇప్పటికి కూడా భారతదేశంలో మనం 70-80% లిటరసీ చెప్తాం, అబద్ధాలు. నిజమైన లిటరసీ చదవటం, అర్థం చేసుకోవటం, లెక్కలు అర్థం చేసుకుని కొద్దిగా చిన్న చిన్న లెక్కలను చేయగలగటం, అది లెక్కేస్తే ఇండియాలో 25% ఉండేది ఇవాళ. జపాన్లో 150 ఏళ్ల క్రితమే 25% లిటరసీ ఉంది. అందుకనే జపాన్ రష్యా మీద యుద్ధంలో గెలిచింది. కాబట్టి విద్య అన్నది మీరు చాలా కీలకమైన అంశం. మనకి విద్య అనగానే 5 ఏళ్ళు వచ్చినాయి, స్కూల్కి పంపించేస్తాం, స్కూల్ అడ్మిషన్ కోసం తంటాలు పడతాం, ఆ తర్వాత ఏదో పుస్తకాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. దీని వెనకాల అసలు ఎందుకు ఇది, ఏమిటిది అనే విషయం మనం ఆలోచించట్లేదు. మానవ పరిణామాన్ని అర్థం చేసుకుంటే అసలు విద్య ఏమిటి, విద్య ఎందుకు, విద్య ఎట్లా, మనకు మరింత బోధపడుతుంది. ఇదిగో అబ్బాయిలు అమ్మాయిలు పెద్దోళ్ళు కూడా ఉంటుంటారు, బట్ మీరు కూడా ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలే కదా. మీరందరూ మా వీడియోలు చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, కమెంట్లు కొడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మా మాస్టర్ మాత్రం బాగా హర్ట్ అవుతున్నారు ఈ విషయంలో. తెలుసు కదా మా మురళి మాస్టర్. ఆయన హర్ట్ చేయకుండా అర్జెంటుగా కింది బటన్ నొక్కండి, నొక్కండి. సో మీరు చెప్పిన లాజిక్ ప్రకారం నేను ఒక స్టోరీ విన్నాను సార్. ఆ స్టోరీ చెప్తే మీరు ఒక్కసారి వ్యాలిడేట్ చేయండి. మనం బ్రిటిషర్స్ ఆల్మోస్ట్ 1800స్లో మనకి ఇండియాలోకి రావడం జరిగింది కాబట్టి అంత ముందు వరకు మనకు గురుకులాలు ఉండేవి. మీరు అన్నట్టు ఇంట్లో నేర్చుకున్నది కాకుండా గురుకులాలకు వెళ్ళగలిగితే కొంచెం ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది వాళ్ళకి. బట్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అది స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫర్ దట్ క్లరికల్ జాబ్స్. వాడి పోస్ట్ మ్యాన్ పను, లేకపోతే వాడి టెలిఫోన్ పనికో, లేకపోతే వాడి ఊర్లో ట్యాక్సీలు లెక్కలు వేయడానికో, అంతవరకు కోసం అంతవరకు నేర్పించి, అది కూడా బట్టి కొట్టించాలి అవసరమైతే. మార్క్స్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టడము, సో ఇలాంటివి చేసి అలా మనకి ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ జాబులు మారిపోయాయి, కానీ మన ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక స్టోరీ విన్నాను సార్. ఈ మాట నేను చాలాసార్లు వింటున్నాను జిగ్నేష్. మనకి దేశంలో ఏ సమస్యను కూడా తెల్లవాడు తీసుకొచ్చాడని నమ్మకం మనకు చాలా మంది ఉంది. నేను నిజాయితీగా చెప్తున్నాను, అదంత వాస్తవం కాదు. ఓకే, నిజమే. ఇప్పుడు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చింది మన మీద ప్రేమతో కాదు, అవును, మనమైనా అంతే. కానీ వాటి భయంకర దుర్మార్గాల భారతదేశం నాశనం అయిపోయింది, అప్పటిదాకా అద్భుతంగా ఉండేది అన్నది పెద్ద ఆధారాలు లేవు. మనం 1500 దాకా అద్భుతంగా ఉన్నాం, బహుశా 1600 దాకా. అక్బర్ కాలంలో మనం ప్రపంచంలో టాప్లో ఉన్న వాళ్ళ మనం కూడా. కానీ ఆనాడు చైనా కానీ, మింగ్ డైనాసిటీ అని చైనాలో ఉండేది. మనం కానీ ప్రపంచం యొక్క చూడడం మానేశాం, అంతర్ముఖంలో అయిపోయినాం. ఉదాహరణకి మనకి సముద్రం దాటితే సప్తమహాపాతకాల్లో ఒకటి అని చెప్పేవాళ్ళు. అరే పక్కన కల్చర్ ఏంటో అర్థం కాకపోతే, పక్కన జాగ్రఫీ తెలియకపోతే, వాడి నుంచి నేర్చుకోకపోతే ఎలా పెరుగుతావు? అలాగ ఉండిపోయాము. చైనా అంతే. జంగి అని చెప్పని ఒక అడ్మిరల్ ఉండేవాడు. ఆ రోజుల్లో చైనాకి అతిపెద్ద ఓడలు ఉండే ప్రపంచంలో. వాడు ప్రపంచంలో తెలిసిన సముద్రం మొత్తాన్ని ప్రయాణం చేశాడు ఆ రోజుల్లో. తెలిసిన సముద్రం, తెలియని సముద్రం ఏం చేస్తారు తెలియదు కదా అప్పటికి జాగ్రఫీ. తిరిగి వచ్చాక ఆ మింగ్ ఎంపరరు వాడిని సత్కరించి ఆ ఓడలన్నీ కూడా అక్కడ ఓడలలో పెట్టించేసి మళ్ళీ ఓడలయానం చేయడానికి వెళ్ళలేదు, ఓడల నిర్మాణం చేయడానికి వెళ్ళలేదు అన్నాడు. ఎందుకని? ఏదో పిచ్చి. బహుశా వాడేంటంటే వాళ్ళ ఆనాడు చైనాకి ఉన్నటువంటి రక్షణ విషయంలో సమస్య అంతా కూడా ఉత్తరాది నుంచి వస్తుంది, మంగోలియన్స్ నుంచి. ఓకే, సో కాబట్టి వృధా అయిపోతుంది శక్తి అంతా, ఇదందుకు వేస్ట్, ఇది వాడి నుంచి రక్షించుకుని చాలా చెప్పని మొత్తం అటు ఎనర్జీ పోవాలి ఏదో చేశాడు మొత్తానికి. ఓకే, ఇట్లాగా మన దేశాలన్నీ ఏమైనా అంటే ప్రపంచం అంతా పాశ్చాత్య దేశాలు వాళ్ళు ప్రపంచంతో చూడడం మొదలెట్టారు. మనందరికి చెప్తుంటారు 1453లో కాన్స్టాంటినోపుల్ని టర్కులు ఆక్రమించారని చెప్పని. అప్పటిదాకా ల్యాండ్ ట్రేడ్ ఉండేది,
ఇండియా Silk నుంచి route కానీ కానీ, మనకు ఇండియాకి క్రీస్తు పూర్వం నుంచి కూడా శాతవాహన కాలం నుంచి కూడా ల్యాండ్ ట్రేడ్ ఉండేది. అలాగే చైనా నుంచి వెరీ వెల్ నోన్ సిల్క్ రూట్ వగేరా. ఎప్పుడైతే టర్క్లు ఆక్రమించారో ఏషియా నుంచి యూరప్కి ఆ లింక్ స్నాప్ అయిపోయింది, వాళ్ళు అలో చేయట్లా. అప్పటి నుంచి వాళ్ళు నౌకాయానం మొదలెట్టి వాడేమో ఇండియా అనుకుని అమెరికా పోయాడు, ఇంకొక ఆయన వాస్కోడిగామా ఇండియా వచ్చాడు. అంటే వాళ్ళంతా ప్రపంచాన్ని చూస్తున్నారు, దానికోసం టెక్నాలజీ పెంచుకుంటున్నారు. మనమే మా తాతలు నేతులు తాగారు, వాళ్ళ మూతులు వాసన చూడని చెప్పనేసి మన పక్కన పెట్టేసి ఇచ్చాం. ఇది నేపథ్యం. అదే సార్. కాబట్టి ఎందుకని బ్రిటన్ మనం ఆక్రమించగలిగింది? మనకంటే గొప్పవాళ్ళేం కాదు కదా. ఎప్పుడైతే వాడికి ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ ఈ రెండు వాడికి మనకు లేని వాడికి వచ్చినాయి ఆ 200 సంవత్సరాలు, అలవోకగా ఆక్రమించారు వాళ్ళు. ఆక్రమించుకున్న తర్వాత ఆనాడు అవసరాల కోసం చెప్పి విద్యను తీసుకొచ్చారు. మన ప్రాచీన విద్య నుంచి ఆధునిక యుగానికి సరిపోయే విద్య మొట్టమొదటిసారిగా ప్రయత్నించాం. అప్పటిదాకా విద్య అంటే ఏమిటి? సంస్కృత పాఠాలు నేర్చుకున్నాం, వేదాలు బట్టి పట్టాం, ఉపనిషత్తులు నేర్చుకున్నాం, పురాణాలు నేర్చుకున్నాం, మరొకటి నేర్చుకున్నాం తప్ప విద్య నుంచి ఈవేళ అనుకున్నటువంటి ఒక నైపుణ్యం రావటం, ప్రొడక్టివ్ ప్రాసెస్కి, ఈ సంపద సృష్టికి భాగస్వాములు కావటం అనేది ఆనాడు ఇప్పుడు కాలేదు. ఎందుకంటే సంపద సృష్టి అనేది చేతివృత్తుల నుంచి వచ్చింది, వ్యవసాయం నుంచి వచ్చింది, దర్శాలు, అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే టెక్నాలజీ మారిందో ఇంకో రకమైన విద్య అవసరమైంది. రెండోది, ఎందుకు ఈ వాదన కొంత దానిలో వాస్తవం ఉండొచ్చు, కానీ ఎందుకు పూర్తి కరెక్ట్ కాదంటే ఆనాడు ఆ విద్యలో నోబెల్ లారెట్స్ వచ్చారు. మీకు సివి రామన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ విద్య నుంచి వచ్చాడు కదా. పెద్ద ఎక్విప్మెంట్ కూడా రాకుండా. జగదీష్ చంద్రబోస్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ విద్య నుంచి వచ్చాడు కదా. ఫస్ట్ డాక్టర్స్, ఫస్ట్ ఇంజనీర్స్, ఫస్ట్ టెక్నాలజీస్ మోక్ష విశ్వేశ్వర దగ్గర నుంచి మన దేశంలో పెరిగిన వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కదా. మూడోది, మా చిన్ననాడు మేము స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అదే విద్యగా మేము పొందింది, అద్భుతమైన విద్య మాకు వచ్చింది. మా తరంలో లక్షల మందికి అరే మీ ఈ స్కూల్లో చదువుకున్నాము, ఈ అనాగానే పల్లెటూరులో చదువుకున్నాము, వీధి బడిలో చదువుకున్నాము, పంచాయతీ పరిషత్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో, కాబట్టి మాకు విద్య అందలేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే మేము తక్కువైపోయినాము అని చెప్పి నాకు నా మనసులో ఏనాడు కలగల జీవితం. ఖచ్చితంగా విద్యలో చాలా లోపాలు ఉన్నాయి. తెల్లవాళ్ళు కావాలని చేశారు, దానివల్ల ఇలా అయిపోయినాము అన్నది పూర్తిగా అవాస్తవము. అది ఒకవేళ పొరపాటు నిజమైతే 80 ఏళ్ళు మనం ఏం చేసాం? ఎగ్జాక్ట్లీ సార్. సో వాళ్ళు తీసుకొచ్చింది ఆ రోజు రెలవెంట్ అయి ఉండొచ్చు, మనం దాన్ని అప్గ్రేడ్ చేయలేకపోయాం. అయితే ఎగ్జాక్ట్లీ మొన్న కొద్దిగా నాశనం చేశాం. నాశనం నా కళ్ళెదురుగా నాశనం జరిగింది. మేమందరం స్కూళ్ళల్లో ఉండగా విద్య ఎలా ఉండేదో, నేనే అద్భుతంగా రొమాంటిక్ ఉందని చెప్పట్లా. బిల్డింగ్ ఇల్లు మాకు పూరిపాకులు ఉండేవి, వర్షం కురిస్తే నీళ్లు కారేవి. ఆ రోడ్డుకి స్కూల్కి వెళ్ళే రోడ్డు అంతా ఎంత చండాలంగా ఉండేది చెప్పలేను. వర్షాకాలం వెళ్ళాలంటే రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన, అందులో వర్షాలు కురిస్తే మరీ చండాలంగా ఉంటుంది. ముక్కు మూసుకున్నట్టు వెళ్ళేవాళ్ళం, చూడడానికి కూడా ఓపిక లేక. పరిస్థితి అంత బాగున్నాను కాదు, కానీ విద్య బ్రహ్మాండంగా తప్పింది. సార్ ఆ రోజు టీచర్లు ఎలాంటి చదువుకొని వచ్చి టీచ్ చేసేవాళ్ళు సార్? వాళ్ళు తెలుగు ఉందనుకోండి, తెలుగు పండితులు అంటే సంస్కృతం లేకుండా తెలుగు పండితులు అయ్యేవాడు. నిజమైనటువంటి సంస్కృత పరిజ్ఞానము, ఛందస్సు, పద్య నిర్మాణము, భాష మీద పట్టు, సాహిత్యం అర్థం చేసుకున్నాడు. ఇంగ్లీష్ గ్రామర్ మీద బాగా పట్టు ఉండేది. మిగతా మ్యాథమెటిక్స్ కానీ సైన్సెస్ కానీ ఆ సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. అంటే బీఎస్సీలో మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, లేదా బీఎస్సీలో సైన్సెస్ చేసిన వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పేవారు. సోషల్ స్టడీస్ ఒక్కటి మాత్రం కొంచెం వీక్గా ఉండేది. ఉదాహరణకి హిస్టరీ ఆ పుస్తకాలు చెత్తగా ఉండేవి, చెప్పేది చెత్తగా ఉండేది. ఎందుకంటే దానిలో ఏమీ అసలు మనకి ఒక హిస్టరీ ఎలా జరిగింది, మానవ పరిణామం అనేది అర్థం కాకుండా ఏ రాజు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు రాజ్యం చేశాడు, డేట్లు గుర్తుపెట్టుకుని సాగుకొట్టేవాళ్ళు. అవును. సివిక్స్ వరకు పర్లేదు, కొంతవరకు కొంచెం మరీ కృత్రిమంగా ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ బాధ్యతలు ఏమిటి నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, 20 బాధ్యతలు స్కూల్లో చదవటం, లేకపోతే అలాంటివి ఉండేవి. పెద్దగా ఆలోచింపజేసేవి కాకుండాను. కాబట్టి కానీ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ చాలా పట్టుండేది. మా ఇంగ్లీష్ మాస్టర్ గారు ఆ రోజుల్లో జేవి రమణయ్య గ్రామర్ అని ఉండేది. చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. మామూలు స్కూళ్ళల్లో తెలుగు విద్యార్థులకి జేవి రమణయ్య గ్రామర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. రమణయ్య గ్రామర్ నాకు చాలా తొందరగా అయిపోయింది. రన్ అండ్ మార్టిన్ అని చెప్పని ఇంకోటి, అది గ్రామాల్లో మామూలు ఉండేది కాదు. మా టీచర్లు మమ్మల్ని దాన్ని చేయించారు. రన్ అండ్ మార్టిన్ నిష్ణాతులమైన కొన్ని సందర్భాల్లో మా టీచర్తో పోట్లాడేవాడిని. గ్రామర్లో, వాక్య నిర్మాణంలో ఆయన వాడు చెప్తే కాదు అని చెప్పాను. ఆయన ఎలా చేసేవాడు వాడు. సో యాక్చువల్గా అఫెండ్ అయ్యేవాళ్ళు కాదు. ఎలా చేసేవాడు? ఏది నా వయసు అప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు. 10 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ మాస్టర్తో ఇంగ్లీష్ మీరు చెప్పింది కరెక్ట్ కాదంటే అది ఒప్పుకునేవాడు, డిస్కస్ చేసేవాడు. అలాగే మ్యాథమెటిక్స్ ఉన్నవన్నీ అయిపోతాయి పుస్తక టెక్స్ట్ బుక్లోని రైడర్స్ అనే ఉండేవి.
అవి చేయమని వాళ్ళు, అది మ్యాండేటరీ కాదు. అది కూడా అయిపోయింది అనుకుంటే ఆ రోజుల్లో హాల్ నైట్ అని ఒక పుస్తకం ఉండేది. ఐ థింక్ ట్రిగోనోమెట్రీ అనుకుంటాను. అది తీసుకొచ్చి అది నాకు హాల్ నైట్ అంటే ఏంటో కూడా తెలియదు, చేయమన్నారు. ఇట్లాగా ప్రోత్సహించేవాడు. ఎందుకంటే కమ్యూనిటీ ఓన్ చేసుకునేది స్కూళ్ళని. జిల్లా పరిషత్తు పూర్తిగా ఆధీనంలో ఉండేవి హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు సమితి ఆధీనంలో ఉండేవి. వాళ్ళు పట్టించుకునేవాళ్ళు, మన పిల్లలు చదువుకుంటున్నారు, మాస్టర్ గారు మన ఊళ్ళో మన పిల్లల పాఠాలు చెప్తున్నారు. జీతాలు పెద్దగా ఉండేవి కాదు, కానీ ఆ మాస్టర్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకు కూడా మన పిల్లలకి పాఠాలు చెప్తున్నాం, సర్పంచ్ గారు గౌరవిస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవిస్తున్నారు. అక్కడ రాజకీయం ఎట్లా ఉండేది తెలుసా? మా ఊరికి మంచి హెడ్ మాస్టర్ కావాలంటే మా ఊరికి మంచి హెడ్ మాస్టర్ కావాలి. అచ్చా. వీడికొంటి వెంకటేశ్వరరావు గారు మంచి హెడ్ మాస్టర్, మా ఊరికి కాదని మా ఊరికి కావాలి. సో రోడ్ల గురించి వీడి గురించి ఫైటింగ్ అప్పట్లో. అది కూడా చేసేవాడు, కానీ మాకు మంచి జరగాలని ఫైట్ ఉండేది. మంచి డాక్టర్, మంచి డాక్టర్ కావాలి, మాకు మ్యాథమెటిక్స్ టీచర్ మంచి ఆయన కావాలా, దానికోసం ఫైట్ చేసేవాడు. ఈ రోజు నాకు తెలిసి ఎప్పుడు ఆ ఫైట్ వెళ్ళేస్తాం మేము ఎక్కడ. ఇప్పుడు దాన్ని పూర్తిగా నాశనం చేసాం. ఆ నాశనానికి కూడా మళ్ళీ కారణాలు ఉన్నాయి. బ్రహ్మానంద రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం చేశారంటే, టీచర్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉద్యోగులు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, తప్పలేదు కదా. టీచర్లు అంతా జీతాలు అన్నీ కూడా జిల్లా పరిషత్ నుంచి వచ్చాయి, అయితే పంచాయత్ సమితి నుంచి వచ్చాయి. రాష్ట్రం నుంచి గ్రాంట్లు జిల్లా పరిషత్కి పంచాయత్ సమితికి వచ్చాయి, గ్రాంట్ల నుంచి జీతాలు ఇచ్చేవాడు. మరి అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి మన కొంచెం లేట్ అవుతుంది కదా, కొన్ని సందర్భాల్లో టైంకి అందే కాదు. దాంతో టీచర్లు ఎప్పుడు కూడా మాకు జీతాలు డైరెక్ట్గా అక్కడ ఇవ్వాలని చెప్పి మనం మొదలుపెట్టేవాడు. ఈ రిక్వెస్ట్ టీచర్స్ నుంచి వెళ్ళింది, టీచర్స్ నుంచి. అలా కూడా లోకల్ బాడీ నుంచి సెంట్రలైజ్ బాడీస్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారంటే ప్రొవిన్షియలైజేషన్ అని చెప్పిన పేరు పెట్టి జీతాలు మేము డైరెక్ట్గా ఇస్తా ఉన్నారు. ఎప్పుడైతే జీతాలు వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం మొదలెట్టారో కాలక్రమేణా లోకల్ అకౌంటబిలిటీ పూర్తిగా పోయింది. కొన్నేళ్ళు పోయి ఇంకో విధానం చేశారు. అప్పుడు దాకా పరీక్షలు బ్రహ్మాండంగా ఉండేవి. నాకు గుర్తున్నది, ప్రతి సంవత్సరం 6వ తరగతి నుంచి 6 పరీక్షలు ఉండేవి. ఒక స్లిప్ టెస్ట్ అనేవాళ్ళు, ఫస్ట్ స్లిప్ టెస్ట్, తర్వాత క్వార్టర్లీ, సెకండ్ స్లిప్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ స్లిప్ టెస్ట్, యాన్యువల్ ఎగ్జామ్స్. పరీక్షల్లో మళ్ళీ మీకు షార్ట్ ఫామ్ క్వశ్చన్స్ ఉండేవి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, లేకపోతే 1 లైన్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ ఉండేవి, ఇంట్రెస్టింగ్గా ఉండే క్వశ్చన్లు, అసెస్మెంట్ చేసేవాళ్ళు, ఆన్సర్లు వాల్యూట్ చేశాక మాకు ఇచ్చేవాళ్ళు. ఒక మార్క్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మేము చూసుకునేవాళ్ళం, తప్పు ఎక్కడ చేసిన తెలుసుకునేవాళ్ళం. చాలా ఎక్సైటింగ్గా ఉండేది. ఏం చేశారు, పరీక్షల్లో పాస్ అయినా కాకపోయినా ప్రమోషన్లు ఆటోమేటిక్గా నిర్ణయం చేశారు. కానీ ఇది రైట్ టు ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఇది కదా సార్. ఇది మొన్న పెట్టారు, మన రాష్ట్రంలో అప్పుడే చేశారు. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th క్లాస్లో ఉంది, 7వ తరగతిలో కామన్ టెస్ట్ అని ఒకటి పెట్టేవాళ్ళు. ఇది మినహాయిస్తే మిగతా టెస్టులు పరీక్షలు పాస్ అయినా పరీక్షలు ఉంటాయి, కానీ పరీక్షలు పాస్ కాకపోయినా ప్రమోషన్ ఆటోమేటిక్ అన్నారు. ఇంకేం చదువు వస్తుంది? అదివరకు తప్పేవాళ్ళు కాదు, అదివరకు బహుశా 50 మందిలో ఒకటి తప్పేవాళ్ళు. వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకుని అక్కడికి చాలంటే వాళ్ళు పరీక్షలు డిటైన్ అయ్యేవాళ్ళు. కాబట్టి డిటైన్ అవుతాము, పరీక్షలు ఫెయిల్ అవుతాము అన్న ఒక ఆందోళన ఉండేది, పట్టించుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ 2 పనులు చేశారో, మొట్టమొదటిదేమో ప్రొవిన్షియలైజ్ చేశారు, లోకల్ కమ్యూనిటీ కంట్రోల్ లేకుండా పోయింది. రెండోది పరీక్షలు అనేవి ఇర్రెలవెంట్ అని చేశారు. అక్కడి నుంచి ఇక చండాలం అయిపోయింది. 10th క్లాస్ దాకా ఏమీ నేర్చుకోరు. చాలామంది మీరు అడిగితే ఇప్పుడు కూడా ఎక్కడికి చదివామంటే 10th దాకా చదివారు సార్ అంటాడు, దాకా అంటాడు. అది ఫినిష్ చేయలేదు కాబట్టి. అది ఆ ఫినిష్ చేయడం ఎందుకు, ఫినిష్ చేయబడేందుకు అని చెప్పి ఏం చేశారు, తర్వాత మ్యాథ్స్ కాపీ. కాబట్టి ఇప్పుడు ఆ గొడవ కూడా లేదు. ప్రతి ఒక్కరు 10th పాస్ అయినాడే, ఇంటర్మీడియట్ పాస్ అయినాడే, 1000కి 900 మార్కులు వచ్చినవాడే. కాబట్టి మనం చేతులారా నాశనం చేసుకున్నాం తప్ప తెల్లవాళ్ల వల్ల కాదు. అర్థమైంది సార్. సరే, ఇప్పుడు సరే ఇంతవరకు పాస్ట్, మనకు ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. వరల్డ్ వైడ్ చూస్తే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ అదిరిపోయిందని, లేకపోతే యూఎస్లో, ఎందుకు చైనాలో కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా బాగుందని. సో మన మంచి స్కూల్స్ ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే పదాలతో ఎక్స్పెరిమెంట్స్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ ఉంది. మనకేమో అరవింద్ గుప్తా టాయ్స్ లాంటి మంచి మన ప్రొఫెసర్స్ ఇంట్లో దొరికే చెత్తతో మంచి ఎక్స్పెరిమెంట్ చేయడం నేర్పిస్తూ ఉంటారు. అదేమో బయటికి వెళ్ళాం, మన స్కూల్స్ అడాప్ట్ చేసుకో. వీళ్ళకేమో ల్యాబుల్లో ఎక్విప్మెంట్ ఉంటుంది. నేను చదువుకున్న స్కూల్లో మెర్క్యూరీ గురించి బుక్లో చదువుకున్నాను తప్ప ప్రెషర్ బ్యారోమీటర్ ఎలా పనిచేస్తా అని చెప్పి మా హ్యాండ్స్ ఆన్ లేదు. ఇంక ఇలా ఉంటే మనం చేత్తో చేస్తే ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆనందం ఏదో చేసామని, అది లేకుండా పిల్లలకి మొత్తం ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది సార్? బిజినెస్ మీరు చెప్పింది 100% మనకి. మెకానికల్ ఇంజనీర్ చేస్తే తండ్రిలో తల్లిలో నాన్న ఇంట్లో స్కూటర్ కొంచెం సమస్య వస్తుంది చూడమని చెప్పంటే వీడు తీసుకుపోయి మెకానిక్ దగ్గరికి వెళ్తాడు. మెకానిక్ చదువుకొని వాడు పాపం, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే పెద్దవాడు అయిపోయాడు. అలాంటి చదువు మనకు తయారైంది. ఏమాత్రం కూడా పనికిరానటువంటి మనం మోసం చేసుకునే చదువు. పరీక్షల్లో బట్టి పాస్ కావడం తప్పితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసాం. అసలు అది కూడా చాలా పెద్ద విషయం. మనం ఇప్పుడు మీరు ఫిన్లాండ్ గురించి మాట్లాడారు.
వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. ఉట్టికి ఎగరలేము, స్వర్గానికి ఎగరలేదు. ఎందుకంటే నేను కోరేది ఏంటంటే ఒక్కసారి అక్కడికి వెళ్దాం, ముందు ఇక్కడ లేదు. కనీసం వాడికి చదవటం వచ్చు, చదివింది అర్థం చేసుకుంటున్నాడు, రాయటం వచ్చు, లెక్కలేంటో మినిమం కాన్సెప్ట్స్ అర్థమవుతున్నా ఉపయోగిస్తున్నాడు, కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తున్నాడు. ఇంతవరకు వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. స్కూల్ లెవెల్ కనీసం 5వ తరగతి దాకా. ఆ పైన కొంచెం మోర్ కాంప్లెక్స్ థింగ్స్, ఆ తర్వాత క్రియేటివ్ థింకింగ్. ఈ మనం అసలు ఇక్కడ ఈ దశలో అధ్వాన్నంగా ఉన్నాం. ఇట్స్ ఎ డిస్గ్రేస్. మనకు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఒక కల్చర్గా కానీ, ఒక మన చరిత్ర కానీ, మన సంస్కృతి కానీ, మన సమాజానికి చదువు అంటే ఉన్నటువంటి ప్రేమ కానీ, మన తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, త్యాగం చేసే తత్వం కానీ, పిల్లల బండి పుస్తకాలు మూసిపడే కష్టం కానీ చూస్తే ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ ట్రాజడీ, అన్బిలీవబుల్ ట్రాజడీ. ప్రపంచంలో ఎక్కడ ఇంత భయంకరమైన ట్రాజడీ లేదు. ఆఫ్రికాలో వేద దేశాలకు వెళ్ళాను నేను 25 ఏళ్ల క్రితం. నేను చెప్పేది ఎంత స్పష్టంగా మాట్లాడతారు ఏ విషయం అయినా కూడా వాళ్ళు. భావప్రకటన అంత స్పష్టంగా ఉంటుందని. మనకు ఒక్క పారాగ్రాఫ్ వాళ్ళు మాట్లాడమనండి. ఒక మనసులో ఉన్న భావాన్ని తప్పులు లేకుండా సరళంగా అర్థమయ్యేటి చెప్పనండి. మనకి చదువు అనేది లేకుండా డిగ్రీలు, సర్టిఫికెట్లు, మార్కులు మాత్రం పుంఖానుగా పెంచేసాము. అందుకని మనం ఒక్కరోజు పెద్ద దాన్ని వెళ్ళకపోయినా కూడా స్లోలీ లెటర్స్ బిల్డప్. ముందు అసలు బేసిక్ ఫౌండేషనల్ లిటరసీ మనకు కావాలి. తెలంగాణలో ఈ మధ్య అసలు సర్వే చేస్తే 50% మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. నేను షాక్ అయ్యాను. ఇంత తెలిసిన వాడిని నేను కూడా అంత అధ్వానం అని తెలియదు. ఇప్పుడు ఏ వయసులో 14 నుంచి 18 ఏళ్ల వయసు. అంత డిజిటల్ అయిపోయిందనేమో సార్. ఇప్పుడు ఫోన్ చూస్తే ఫోన్ ఆ బొమ్మ ఎవరు చూపించట్లేదు, అనలాగ్ చూపించట్లేదు కదా. అది ఒక ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 170-80% మంది గంట, ఇప్పుడు ఉదాహరణకి నా వాచ్లో 1:20 చూపెడతాను. 1 గంట అటు ఇటు 170 మంది చదువుతున్నారు. 1:20 అన్నది 150 మంది మాత్రం చెప్పారు. అలాగే మార్కెట్కి పోయి కూరగాయలు తూకం వేయరా అని చెప్పంటే, తూకం రాళ్ళు పెట్టాలంటే 2.5 కేజీలు తూకం వేయాలంటే, తూకం రాళ్ళు పెట్టాలంటే 150 మందిగా తూకం రాళ్ళు పెట్టాలి. ఈ కాంబినేషన్లో పెట్టాలి అని మీరు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడక్కర్లా. ఈవేళటి ప్రపంచంలో ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా 14-18 ఏళ్ల వయసులో 150 మంది ఉంటే అసలు ఏ రకంగా మీరు ప్రపంచానికి పనికి వస్తారు? ఏ రకంగా ఉపాధి వస్తుంది? పనికొచ్చే పని చేస్తేనే కదా మీకు ఉపాధి ఇచ్చేది. ఊరికి కూర్చోబెట్టి తేరగా మన మీద ప్రేమతో డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులే, ఇక మిగతా వాళ్ళు లేకపోతే ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఒకసారి గవర్నమెంట్లో చేసుకున్నారు కాబట్టి కర్మ కొద్దీ పనులు లభిస్తారు అంతే. కానీ ఎక్కడైనా పని చేస్తే కదా, నాకు పనికొచ్చే పని చేస్తే కదా నేను మీకు డబ్బు ఇచ్చే శక్తి ఉండేది. ఈ వాచ్ నిర్మాణం చేస్తే కదా వాచ్ నేను కొనుక్కునేది. ఈ సోఫా చేస్తే కదా, ఈ కాలర్ మైక్రోఫోన్ జాతనైతే కదా, ఈ చొక్కా చేస్తే కదా, పని చేస్తే కదా. నాకు పనికొచ్చేది ఏమి చేయకుండా డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాను నేను? ఒక విచిత్రమైన దీనిలో ఉన్నాం. సార్ ఇక్కడ ఒక 2 అనాలజీస్ విందాం సార్ మనం. నేను ఒక టెడ్ వీడియో చూశాను. సుగతా మిత్రా గారిది NIITలో ఉన్నప్పుడు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. హోల్ ఇన్ ద వాల్ అనే ఒక ఎక్స్పెరిమెంట్. మీరు వినుంటారు అది, బట్ ఆడియన్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆయన NIITలో, ఇది ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్, ఢిల్లీలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు ఆ రోజుల్లో. చాలామంది రిచ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి అబ్బా మా అబ్బాయి బాగా చేస్తున్నాడండి, మళ్ళీ ప్రోగ్రామ్ రాస్తున్నారు తెలుసా మీకు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. సో ఈయనకి ఒక డౌట్ వచ్చింది ఒక రోజు, అరే ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి కంప్యూటర్ చదవడం అద్భుతంగా వస్తుందా, మామూలు వాళ్ళకి రాదా అని ఒక డౌట్ వచ్చింది ఆయనకి. సో ఈ డౌట్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఏం చేశాడు, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హోల్ పెట్టాడు. ఆ హోల్లో ఒక కంప్యూటర్ని నీట్గా సీల్ చేసేసి బయటికి పెట్టేశాడు. పెట్టి కీబోర్డు, మౌస్ యాక్సెస్ బయటకి ఇచ్చాడు, వదిలేశాడు అంతే. ఏం చేయాలో కెమెరా పెట్టి ఉండేశారు. రోజు ఆ పక్కకి వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కరు చూసి కొంతమంది పట్టించుకోవాలి కొన్నాళ్ళు. తర్వాత ఒక పిల్లవాడు రావటం, దీన్ని కదిలించడం, ఏమవుతుందని చూడటం. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ కెమెరాలో రికార్డింగ్లో ఏం దొరికిందంటే, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేర్చుకుంటున్నారు. ఆయనకు డౌట్ వచ్చిందంట, సరే ఇదంటే ఢిల్లీ, ఈ బయట ఎవరో కంప్యూటర్ నేర్పించుంటారు వాళ్ళకి, వాడు నేర్చుకుని ఉంటాడు. ఇట్లా కాదు, మనం వ్యాలిడేట్ చేయాలంటే అసలు ప్రపంచంలో కంప్యూటర్ తెలియని ఒక మారుమూల ప్రజలను తీసుకుని చేద్దాము అని. అలా మన తమిళనాడులో టూటికరం దగ్గర ఎక్కడో ఒక ఊరు తీసుకొచ్చి అక్కడ సెటప్ చేశారు. ఎవ్వరికి అక్కడ ఏమీ తెలియదు కంప్యూటర్ల గురించి. పిల్లలు ఆ రికార్డింగ్లో, అరే ఇది ఎట్లా చేయాలో తెలుసా నీకు, నేను చెప్తా చూడు, ఇది ఎట్లా చేయాలో తెలుసా నీకు. ఆ తర్వాత వెనక కొంచెం సీనియర్స్ ముసలి వాళ్ళు వచ్చి, అరే భలే చేసావురా, ఇది ఎలా చేసావు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. దీన్ని ఆయన గ్రాండ్ మదర్స్ టీచింగ్ స్టైల్ అని చెప్పేసి ఒక థియరీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ వింటే టీచర్ అవసరమా మనకి నిజంగా అడగాలి అంటే,
నేను కూడా చాలా కొంతమంది మంచి టీచర్లు ఉన్నారు నా లైఫ్లో కూడా, బట్ చాలా వరకు సొంతంగా నేర్చుకుంది. ఆ సొంతంగా నేర్చుకోవడానికి ప్రోత్సాహం, అరే భలే చేసావే, ఎలా చేసావు, ఈ చిన్న చిన్నవి ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం సార్ మన స్కూల్ సిస్టంలో? అసలు టీచర్ నిజంగా అవసరమా? టీచర్ ఎందుకు అవసరము అంటే ఫెసిలిటేటర్. వాళ్ళ పని కూడా ఇదే యాక్చువల్గా అయితే. టీచర్ నుంచే జ్ఞానం రావాల్సిన అవసరం లేదు. టీచర్ ఫెసిలిటీస్. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనుపూడి వెంకటరమణ గారు, బాపు గారు వెల్ నోన్ కదా. ఎన్టీ రామారావు గారు మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కొంచెం 30-40 ఏళ్ళ ముందు ఆలోచించారు. అప్పుడు ఇంకా కంప్యూటర్లు లేవు, టీవీలు లేవు, ఊళ్ళల్లో కరెంట్ లేదు. అయినా కూడా మనకి ఈ ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ కొంచెం పర్పసివ్గా ఉండాలని ఉద్దేశంతో వారిని పిలిచి కోరితే తయారు చేయమని చెప్పని నాకు వెంకటరమణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకి క్యూలో నుంచోవటము క్రమశిక్షణ నేర్పాలి. మనం కూర్చొని క్యూలో నుంచోవాలరా అని చెప్పితే పాఠాలు చేస్తాం అయిపోతుంది. ఆయన వీడియో ఎలా తయారు చేశారంటే, ఒక టీచర్ వెళ్తారు, చేతిలో చాక్లెట్లు ఉంటాయి, ఆ టేబుల్ మీద అలా పడేసి అరే చాక్లెట్లు తీసుకుంటాం అని చెప్పంటే పిల్లలంతా బెరబెరలాడికి వెళ్ళిపోయారు. తన్నుకున్నారు, కూర్చున్నారు, అక్కడ కొందరు ఏడ్చారు, పడ్డారు, కొందరికి అంది, కొందరికి అందలేదు. మనలాడు మళ్ళీ ఆయన చాక్లెట్లు తీసుకొచ్చి 25 మంది ఉన్నారు, 25 చాక్లెట్లు ఉన్నాయి, ఇదిగో జిగ్నేష్ కొంచెం నువ్వు అందరిలోకి తెలియగలడు, గట్టాడు, అందరికీ అందరు చూడాలని చెప్పంటే ఆటోమేటిక్గా వాళ్ళు క్యూ సిస్టమ్ నేర్చుకున్నారు. మనం కనుక క్యూ ఫాలో కాకపోతే మనందరికీ నష్టము, ఫాలో అయితే మనకే లాభము అన్న విషయం అనుభవం నుంచి ఎలా వస్తుంది. ట్రూ టీచర్ ఈజ్ దట్. ట్రూ టీచర్ ఈజ్ నాట్ సంబడి హూ సేస్ క్యూ ఫాలో, నిన్ను ఇప్పుడు నుంచము, నువ్వు రూల్స్ పాటించమని చెప్పేవాడు టీచర్ కాదు. మనకు అది పోయింది, మొక్కుబడిగా జరిగిపోతుంది. ఉద్యోగం కోసం టీచర్లుగా వస్తున్నాను తప్పితే టీచింగ్ కోసం వచ్చేవాళ్ళు 15 మంది ఉంటున్నారు నోటి. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఎనీ జాబ్ ఈజ్ ఓకే, చేతనంతరం చేస్తాం అని చెప్పని. అది వాళ్ళ తప్పు కాదు. మనం అసలు అసెస్మెంట్, ఇందాక అసెస్మెంట్ గురించి మాట్లాడారు. అసెస్మెంట్ అనేది కేవలం బట్టి పట్టడం, కాపీ కొట్టడంతో మంచి మార్కులు వచ్చే అసెస్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది అలా కాకుండా ఆలోచించడాన్ని అసెస్ చేసామనుకోండి, దానికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ సిస్టమ్, దానికి అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి మన కీలకం అంతా కూడా అసెస్మెంట్. సో మంచి మాట తీసుకొచ్చారు అసెస్మెంట్ అని. యాక్చువల్గా మా కంపెనీలో మేము కూడా కాగ్నిటివ్ అసెస్మెంట్స్, బిహేవియర్ అసెస్మెంట్ చేస్తాం. మేము కంపెనీ లీడ్ చేస్తాం అనమాట వాళ్ళ హైరింగ్ కోసం. నేను ఒక సినిమా చూసాను సార్, బ్లైండ్ సైడ్ అని చెప్పేసి, ఒక ఇంగ్లీష్ సినిమా. ఈ సినిమాలో ఒక ఆర్ఫన్ తిరుగుతూ ఉంటే పాపం ఒక ఆవిడ తీసుకొని ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పిల్లవాడిది సడన్గా పక్కన చిన్నబాబు ఉంటే చెయ్యి అడ్డం పెట్టి కాపాడతాడు. ఇంతవరకు సీన్ అయిపోతుంది. తర్వాత స్కూల్లో ఒక అసెస్మెంట్ పెడతారు, స్కిల్స్ అసెస్మెంట్, పర్సనాలిటీ అసెస్మెంట్ లాంటివి. ఆ అసెస్మెంట్లో ఉన్న రిపోర్ట్ కార్డులు ఏమొస్తుందంటే, ఈ బాబు చాలా ప్రొటెక్టివ్ అని ఒక ఆస్పెక్ట్ బాగా గ్రీన్లో కనిపిస్తుంది. ఈ రెండింటిని కొరిలేట్ చేసి అతనికి ఫుట్బాల్ అంటే ఇష్టం. ఫుట్బాల్లో ఫైనల్లీ అతనికి ఆ ప్రొటెక్టివ్ ఉండే రోల్ని అప్పచెప్తే ఆ నేషనల్ ప్లేయర్ అయ్యే, ఇది రియల్ స్టోరీ యాక్చువల్గా, అతను ఈరోజు నేషనల్ ప్లేయర్ అయ్యారు, ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది యూఎస్లో. సో ఈ స్కిల్ అసెస్మెంటు అతని ఇంట్రెస్ట్, ఆటోమేటిక్ బిహేవియర్స్ ఇవన్నీ మ్యాచ్ చేయగలిగితే నిజమైన హీరోలు బయటకు వచ్చారు. ఇది మనం ఎందుకు చేయలేకపోతున్నాం సార్ మన పిల్లలకి? ఇందాక అనుకున్నాను కదా, గుట్టిగా వెళ్ళిన స్వర్గానికి వెళ్ళడం అని చెప్పని. ఇప్పుడు అసలు ముందు ఒక విషయం నేను గట్టిగా నమ్ముతున్నాను, చాలామంది నమ్ముతారు. అభిరుచి ఎలా ఉన్నా కూడా, యాప్టిట్యూడ్ ఎట్లా ఉన్నా కూడా అందరూ ఒకే రకం కాదు. కొందరు ఆర్టిస్ట్గా ఉంటారు, కొందరు మంచి గాయకులు అవుతారు, కొందరు మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉంటుంది, కొందరికి లింగ్విస్టిక్ స్కిల్స్ ఉంటాయి, కొందరికి యాక్టింగ్ టాలెంట్ ఉంటుంది, కొందరికి స్పోర్ట్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేరియడ్. కానీ ఎలాంటి వృత్తిని చేపట్టిన తర్వాత, ఎలాంటి స్కిల్ ఉన్నా కూడా ఫౌండేషనల్ నాలెడ్జ్ అందరికీ అవసరం. ఎందుకంటే అది లేకపోతే 3 విషయాలు సాధ్యం కాదు. ఒకటి, యూ కెనాట్ నెగోషియేట్ విత్ ద వరల్డ్. నాకు ప్రపంచం అర్థం కాకపోతే, బేసిక్స్ అర్థం కాకపోతే అసలు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్, మనం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. 2, పౌరసత్వానికి సమాజంలో ఒక స్వపరిపాలన కానీ మరొకటి కానీ జరగాలని చెప్పంటే వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ యూ కెనాట్ బి ఏ గుడ్ సిటిజన్. 3, వెల్త్ క్రియేట్ చేయడానికి ఆధునిక యుగంలో మీరు పనికిరారు. కాబట్టి ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఇస్ కామన్. అందుకని ప్రపంచం అంతా ఏం చేస్తుంది, 12 years ఆఫ్ యూనిఫామ్ ఎడ్యుకేషన్, కొన్ని దేశాల్లో 8 years. అక్కడ సొఫిస్టికేటెడ్గా మీరు చెప్పినట్టుగా మీరు అసెస్ చేసి సైకో అనలిటిక్ మెథడ్స్ కానీ మిగతా కానీ చేసి లేకపోయినా కూడా ఆ బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్ ఉన్నాయి. టేక్ చైనా యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను చైనా వెళ్ళినప్పుడు జిగ్నేష్ సాబన్ అస్టౌండెడ్. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుంటాను, ఈ ఊరి జనాభా ఎంత అని అడుగుతున్నాను. ఈవెన్ టుడే మన ఇండియాలో కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ
190 మందికి చదువుకున్న వాళ్ళకి కూడా ఊరి జనాభా తెలియదు. డెఫినెట్లీ. అది నాకు అనుభవం. అలాగే ఇక్కడి నుంచి అక్కడ డిస్టెన్స్ ఎంత అడుగుతాను. అంటే చైనాలోని ఎవరిని అడిగినా కూడా ఎనీ క్వశ్చన్ లైక్ దిస్ చాలా ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ ఆన్సర్స్ నాకు వచ్చినాయి. మనకి తెలుగులో సామెత ఉంది, అన్నవంతా చూడక్కల ఉడికిందో చూడడం కోసం 2 మెతుకులు చూస్తే చాలు. చైనాలో 8th క్లాస్ వరకు సూపర్బ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కళ్ళకి, గ్రామాలు కానీ పట్టణాలు కానీ. బేసిక్గా న్యూమరసీ, లిటరసీ, కామన్ సెన్స్, డిస్టెన్స్ ఏంటి, జనాభా ఏంటి, నంబర్స్ ఏంటి, రిలేషన్ క్లియర్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి. అది లేకపోతే చైనా ఇంత గ్రేట్ నేషన్ అయిందంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. దే బిల్ట్ ద ఫౌండేషన్స్. సార్ అది 2 స్టైల్స్లో చేయొచ్చు. వీళ్ళు ఏ స్టైల్ చేసి ఉంటారు? బై హార్ట్, ఇది నంబరు గుర్తుపెట్టుకోండి, ఇదొక పద్ధతి. రెండోది, ఇది మీకు ఇలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, ఇది నేర్చుకుంటే మీకు ఇలా పనికి వస్తుందని వాళ్ళు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వటం. అన్ఫార్చునేట్లీ మనకైతే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే టీచర్స్ చాలా తక్కువ. మనకు గుడ్డిగా అంటే మన బట్టి బట్టంత ప్రకారం మీరు అబ్సల్యూట్లీ రైట్. మనం ఏ మెథడ్ చేసి వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు, మనం ఏం చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. మనము సొసైటీతో రిలేట్ కాకుండా జ్ఞానం అన్నది ఇర్రెలవెంట్. కాబట్టి చెప్పే తీరులో అవుట్కమ్ మనం ఏమిటని అర్థం చేసుకున్న తర్వాత అది చెప్పే తీరులో మన అదృష్టం కొద్దీ ఈవేళ చాలా హై క్వాలిటీ మెటీరియల్ వస్తుంది. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ టీనేజ్. నేను మొన్ననే ఒక నెల క్రితం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ చూశాను. ఓకే. ప్రైమరీ స్కూల్ బుక్స్ చూశాను. ఓకే. ఎందుకంటే నేను ఒకసారి ప్రైమరీ అసెస్మెంట్ టూల్ ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ప్రైమరీ స్కూల్ కూడా చేయాలి, 3rd and 5th గ్రేడ్లో నాకు పట్టుదల ఉంది. ఒకసారి ఆ పుస్తకాలు తెప్పించేసాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. పూర్వం మేము ఉన్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్గా టెక్స్ట్ బుక్స్ అన్నీ చాలా కర్రలెస్గా డ్రాప్గా ఉండేవి. మాకు విద్య అందినా కూడా దానిలో పెద్ద క్రియేటివిటీ ఉండేది కాదు. ఎక్సైట్మెంట్ స్టోరీలో ఈవేళ జెన్యున్లీ కలర్ఫుల్ అండ్ దెన్ మీరు చెప్పిన మెథడాలజీ అయితే దానిలో. బట్ అది ఫాలో అవుతారు సార్ టీచర్? సో మనకు టూల్స్ ఉన్నాయి, ఫాలో కావట్లేదు. ఎవరు తప్పది? 50 ఏళ్ల క్రితం మాకు ఇన్స్పెక్టర్లు, 50 కాదు 55 ఏళ్ల క్రితం నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. 56, 57 ఏళ్ల క్రితం మాకు ఇన్స్పెక్టర్లు వచ్చి ప్రతి సంవత్సరం బాగా పాఠాలు చెప్తుంటే, బాగా నేర్చుకుంటుంటే, అభినందించి వెన్నుతడుతుంటే, మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే, ఒక సంబరంలాగా ఇన్స్పెక్షన్లు జరుగుతుంటే, ఒక ఏది 60 కంప్యూటర్లు లేవు, ఫోన్లు లేవు. ఫోన్ అని మేము చూడలా. మా ఊళ్ళో ఇళ్లలో కరెంట్ లేదు, బాత్రూంలో మాకు తెలియదు అసలు. అలాంటి రోజుల్లో ఆ ప్రయత్నం జరిగితే ఇవాళ ఏం దుబ్బడే, ఎందుకు జరగట్లేదు? కాబట్టి ఇది పూర్తిగా మన వైఫల్యం అంత. సార్ ఇక్కడ మంచి టీచర్లు రావాలి అంటున్నారు. యాక్చువల్లీ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు వినుంటారు. టీచ్ ఫర్ ఇండియా, గాంధీ ఫెలోషిప్, మంచి బాగా చదువుకునే వాళ్ళు వెనక్కి వెళ్దాం, టీచింగ్లోకి వెళ్దాం అని తీసుకొస్తున్నారు. ఇవి ఎవరో ప్రైవేట్ వాళ్ళు టీచ్ ఫర్ ఇండియా, టీచ్ ఫర్ అమెరికా నుంచి వచ్చింది. వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి సార్? మన గవర్నమెంట్లో మనమే మంచి ఫెలోషిప్స్ అను ఏదో పెట్టి మంచి చదువుకునే వాళ్ళు వెనక్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఒక ఫెలోషిప్ దానికి ప్రయత్నం చేయండి. చాలా మొక్కుబడిగా జరుగుతుంది సార్. ఫెలోషిప్స్ అన్నవి ఎడ్యుకేషన్ తీసేయండి, గవర్నమెంట్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ మధ్యనే మొదలెట్టారు. లాస్ట్ 5-10 ఇయర్స్లోనే మొట్టమొదటిసారిగా ఫెలోషిప్స్ మొదలెట్టారు. ఎంపీస్తో అటాచ్మెంట్ కానీ, లేకపోతే సెక్రటేరియట్లో కానీ, అంతకుముందు అది కూడా లేదు. అలాగే కోర్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఉంది. ప్రతి జడ్జికి చాలామంది క్లర్క్స్ ఉంటారు. క్లర్క్స్ అంటే వాళ్ళంతా స్టూడెంట్స్ బేసికలీ, ఓకే, లేదా లా గ్రాడ్యుయేట్స్. వాళ్ళు ఉత్సాహంగా నేర్చుకోవడం కోసం వాళ్ళ CV చేసుకోవడం కోసం వస్తారు. గొప్ప ఆపర్చునిటీ వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ వాజ్ ద క్లర్క్ ఎర్లియర్ చీఫ్ జస్టిస్ దగ్గర క్లర్క్గా పనిచేశాడు, జస్టిస్ రాబర్ట్స్. సో అది సుప్రీంకోర్టు జడ్జి దగ్గర క్లర్క్షిప్ అంటే చాలా ప్రెస్టీజ్ చేశాడు వాళ్ళ కెరీర్కి. మనకి ఇండియాలో ఈ మధ్యన రాలేదు, మొన్న ఇప్పుడు వచ్చింది. మనం ఇప్పుడు అలాగే చార్లెస్ ఎలియట్ అని చెప్పని హార్వర్డ్ యూనివర్సిటీకి 40 ఏళ్ల పాటు ఆయన ప్రెసిడెంట్గా చేశాడు. మన వైస్ ఛాన్సలర్ అనుకోండి, 160 ఏళ్ల క్రితం. ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎలెక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. అంటే విద్య అంటే ఒక మోసపోసినట్టు కాకుండా హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరికి కావాల్సిన కొన్ని మ్యాండేటరీ మీకు కోర్సుని బట్టి సబ్జెక్ట్స్ తప్పదు. మెకానికల్ ఇంజనీర్ నేర్చుకోవాలి కదా. కానీ అదొక్కటే కాకుండా ఇద్దరు యూ కెన్ చూస్ సమ్ ఎలెక్టివ్స్, సిగ్నిఫికెంట్ నెంబర్, ఆల్మోస్ట్ 40-50%. 150 ఏళ్ల క్రితం ప్రపంచం అంతా దాన్ని ఫాలో అయింది. మొట్టమొదటిసారిగా మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఇండియాలో. గత 4-5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా ఇంకా సెట్ కాల. కాబట్టి మనం కళ్ళు తెరిచి చూస్తే మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ప్రభుత్వాల్లో కానీ, స్వచ్ఛంద సంస్థల్లో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ అద్భుతమైన ప్రయోగాలు ఉన్నాయి. మనం కళ్ళు తెరిచి చూడాలి కదా, చెవులు చేసి వినాలి కదా. అన్నీ మూసుకెళ్ళిపోతున్నాము. చెవులుండి కబోతులం అయితే, కళ్ళుండి కబోతులం అయితే, చెవులుండి వినికిడి లేకపోతే మన తప్పది. బట్ మనం ఏమైనా చేయొచ్చు సార్ సివిల్స్? మనం యాక్చువల్గా ఈ రిక్వెస్ట్ని గవర్నమెంట్కి పుష్ చేయటం, మనం ఎందుకు చేయటం, మన క్వశ్చన్ చేయటం, ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. మోర్ దెన్ నేను క్వశ్చనింగ్ యాక్చువల్గా రైట్ నౌ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. జిగ్నేష్, మీలాంటి వాళ్ళు
ఫర్ ప్రాఫిట్ సెక్టర్ కానీ నాన్ ప్రాఫిట్ సెక్టర్ కానీ అవుట్ స్టాండింగ్ ఒక జరుగుతుంది. టీచ్ ఫర్ ఇండియా చెప్పారు మీరు. అవును. ఆశా ఉంది, రథం ఉంది, ఇంకా ఇతర సంస్థలు ఉన్నాయి. లేకపోతే సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఉంది, ఎన్నో సంస్థలు ఉన్నాయి. అలాగే ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ప్రాఫిట్ అంటే పాపం కాదు, ఏదో వాళ్ళు పాపం చేశారు అది ఇంకో మిత్ మన ఇండియాలో. ఇప్పుడు ఫర్ ప్రాఫిట్ లేకపోతే ఉదాహరణకి సింగపూర్లో చాలా కాలం పనిచేసిన ఒక దంపతులు ఇండియా వచ్చి వాళ్ళ పిల్లల చదువును గురించి ఆలోచించి వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టారు. ముందు నాన్ ప్రాఫిట్గా మొదలెట్టారు. ఫర్ ప్రాఫిట్కి ఎందుకు వెళ్ళారంటే స్కేలప్ చేయాలి అని చెప్పంటే ఇంకో మార్గం లేదు. లక్షల మందికి ఇది అందాలని చెప్పంటే, సస్టైనబిలిటీ కావాలని చెప్పంటే కనీసం కాస్ట్ రికవరీ కావాలి. అందుకని ఫర్ ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ అనవసరం. చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి, గొప్పగా చేస్తున్నాయి. వెరీ వెరీ ఇంప్రెస్. అందులో టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే గ్లోబల్ స్థాయిలో మీరు చూస్తే khanacademy.org కానీ మిగతా వాళ్ళు కానీ ఒకప్పుడు ఇవన్నీ అందుబాటులో ఉండే కాదు. కాబట్టి చాలా బ్రైట్ మైండ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన దానిలో రెండే. ఒకటి సైనర్జీస్, వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. కొంచెం వాడిని కలిపి కంపెనీల కింద తీసుకురావు. రెండు, ఈ గుడ్డి ప్రభుత్వాలని, చెవిటి ప్రభుత్వాలని కళ్ళు తెరిపించరే. మీరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు చదువు కోసం, చదువు తప్ప అన్నీ వస్తున్నాయి. అక్కడ చదువు రావట్లేదు, పిల్లల బతుకులు బాగుపడటం లేదు. ఖర్చేం లేకుండా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పని వాళ్ళకి కొంచెం నచ్చ. ఈ రెండు జరిగితే అద్భుతమైన మార్పు 4-5 ఏళ్ళలో తీసుకోవచ్చు. సో మీరు ఎక్కడో మనం చెప్పారు, మన ఒక్కొక్క స్టూడెంట్కి స్కూల్లో 95,000 రూపీస్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 దగ్గరకు వచ్చేసింది. నా ఇంజనీరింగ్ ఫీజు సార్ ₹1,00,000. ఎగ్జాక్ట్లీ. ఒక పేద దేశంలో ఎంతకంటే డబ్బు ఎక్కడ ఖర్చు పెడతారు మీరు చదువు కోసం చెప్పని? సో డబ్బు కాదు సమస్య. జీతాలు తక్కువ అని అనుకుంటున్నారా గవర్నమెంట్లో ఏమన్నా? ఎంత ఉంటుంది సార్ ఒక టీచర్ మెచ్యూర్ అయ్యి ఫైనల్ స్టేజ్కి వచ్చేప్పటికి? ₹1,25,000, ₹1,50,000 జీతం. అంత శాలరీ పెద్ద పెద్ద ఐటీలో ప్రొఫెసర్లకి. ఎగ్జాక్ట్లీ. మరి అంత పే చేసి వద్దని కాదు మనం చెప్పేది, కానీ ఇప్పుడు డబ్బులు ఖర్చు లేకపోవటం. అలాగే పిల్లలు 17 మంది పిల్లలకి ఒక టీచరు యావరేజ్. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో 17-18 మంది యావరేజ్. మన స్కూల్స్లో ఓన్లీ 80:1. గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్ 60:1. Exactly. 60:1. సో మనకి డబ్బు తక్కువ లేదు, టెక్స్ట్ బుక్స్ కొదవ లేదు, టీచర్ల కొదవ లేదు, అన్నీ ఉన్నాయి, పని చేయించాలి అంతే. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. దట్స్ ఆల్. ఆసమ్ సార్. సార్ ఇప్పుడు దాకా మనం స్కూల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకుందాం. పాజ్ తీసుకొని మనం ఒక్కసారి ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, గ్రాడ్యుయేషన్ ఆ సైడ్ వద్దామా. సార్ ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తే మనం ఏ ఫ్యాక్టరీ, ఏ ఊరికి పోయినా, ఎక్కడ పోయినా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వర్కర్స్ వస్తుంటారు. వాళ్ళ ప్రైమరీ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఐటీ డిప్లొమా ఉంటుంది. అండ్ శాలరీస్ తక్కువ సంపాదిస్తారా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ స్కిల్ 10 ఏళ్ళ స్కిల్ పడుతుంది. స్కిల్ తెచ్చుకుంటే 40,000-50,000 శాలరీస్ కూడా వస్తాయి వాళ్ళు. కరెక్ట్. అండ్ ఆ రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 98లో మనకి ఐటీ రావటం, ఒకేసారి 300 కాలేజీలు పెట్టడం, 2004లో వైఎస్ రాజశేఖర్ గారు ఇంకొక 300 పెట్టడం, ఒకేసారి 700 కాలేజీలు అవ్వటం, ప్రతి ఫీజు రీయింబర్స్మెంట్లు పెట్టడం. సో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా కాలేజ్కి వెళ్ళిపోవటం, ఇంజనీరింగ్కి వెళ్తాం. వాడు అక్కడ చదవడు. సరే తర్వాత వేరే స్కిల్ నేర్చుకుంటాడా? ఈ మధ్య ఏమైందంటే నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళ అబ్బాయిని జాబ్ కావాలి అని. ఏం చేస్తాడంటే మనకు ఆపర్చునిటీ వచ్చిందండి, మన విజయవాడలో ఒక దానిలో వచ్చింది 15,000 శాలరీ విజయవాడ. ఆయనకి 5,000కైనా హైదరాబాద్ పంపి ఐటీ కంపెనీలో జాబ్ చేయించాలంట, కానీ అక్కడ చేయనివ్వడండి. ఆ అబ్బాయికి ఇష్టం, పేరెంట్కి ఇష్టం లేదు. ఎందుకండి అంటే అట్లా మా ఊర్లో ప్రెస్టీజ్. సో ఇలాంటి ప్రెషర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇంజనీరింగ్ పనిచేయడం తెలుసు, కాలేజ్ మూసేస్తున్నాం, ఇప్పుడు బాగానే ఉంది. బట్ వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి ఈ డిగ్రీ కాలేజ్కి అయితే ఐటీఐకి పంపట్లేదు వాళ్ళు. ఇంకో పక్క చూస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద రోజులో ఉన్నారు. వాళ్ళని అడిగితే అరే చైనాలో మా ఫ్యాక్టరీలో ఎంత స్కిల్ ఉంటుందంటే వాళ్ళకి, మన ఇండియాలో 2 లైట్ మార్చడం కూడా రాదురా వీళ్ళకి. నేను వీళ్ళని ఎట్లా పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్యాక్టరీలు రావట్లేదు ఎందుకు వస్తాయని వీళ్ళు అంటారు. ఈ మూడింటిని కలిపితే మన ప్రెస్టీజ్ సోషల్ ఇష్యూస్, స్కిల్ లేకపోవటం, అక్కడికి వెళ్ళలేకపోవటం, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తామన్నా రానివ్వకపోవటం, ఏం చేయొచ్చు సార్ మనం ఈ మూడింటి కలిపి? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రెస్టీజ్ కొంచెం తర్వాత చూద్దాం, పక్కన పెడదాం, మిగతా ఇష్యూస్కి వెళ్దాం. తమిళనాడు మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. చాలామంది తెలియకపోవచ్చు, తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. అర్బనైజేషన్ ఇన్ ఇండియా 15 ఏళ్ల క్రితమే 50% ఉంది, ఇవాళ బహుశా 65% ఉంటుంది. మంచి సెన్సెస్ తెలియదు కాబట్టి తెలియదు. డెఫినెట్గా అబౌవ్ 60% ఉంటుంది. అంటే వాళ్ళు రూరల్ని అర్బన్గా మార్చుకున్నారు సార్, లేకపోతే అర్బన్ ఎక్కువ? ఏమైందంటే 1950s, 60sలోనే అప్పటి ప్రభుత్వంలో 2-3, ఆర్ వెంకట్రామన్ ఒక ఆయన, సి సుబ్రహ్మణ్యం ఒక ఆయన, మరికొందరు
ఇండస్ట్రియలైజేషన్ ఒక ప్యాషన్గా చేశారు. తమిళనాడు ఒక్కతోనే జరిగింది అది ఇండియాలో. అది కూడా అన్ని చెన్నైలో పెట్టాల, మనకంతా హైదరాబాదే, అంతా బెంగళూరే. అక్కడట్లా కాదు, మీరు తమిళనాడు కోయంబత్తూరు. మాత్రం చూస్తే ప్రతి జిల్లా, ఓ సేలం ఉంటుంది, కోయంబత్తూరు ఉంటుంది, మరొకటి తిరుపూర్ ఉంటుంది, తిరుపూర్ ఉంటుంది. తిరుపూర్ కొత్తగా వచ్చింది. మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియనర్స్ వచ్చేసారు సడన్గాను, అంత చిన్న చిన్న స్కిల్స్తో గార్మెంట్ ఇండస్ట్రీ నుంచి. సో తమిళనాడుకి యూనిక్, అది ఇండియాలో కొద్దిగా చైనా మోడల్ అది. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ కేస్ స్టడీ ఫర్ అస్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ గుడ్ కేస్ స్టడీ. రెండోది ఎడ్యుకేషన్ కూడా ఏమైందంటే, ఎర్లీ ఎడ్యుకేషన్ ప్రైవేట్, ఇప్పుడు పిఎస్జీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కోయంబత్తూర్. ఇప్పుడు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే పిఎస్జీ, వాడు స్కూల్లో కూర్చోబెట్టి డ్రాయింగ్స్ వేయడు. ఐటీ మెడ్రాస్ కూడా అంత పేరు లేదు సార్, పిహెచ్డి. ఎగ్జాక్ట్లీ, మీరు అక్కడ పోయి మెషిన్ మీద పని చేయాల్సిందే. సో ఈ కల్చర్ కొంత వచ్చింది. మన ఏం చేసింది ఇక తెలుగు వాళ్ళకి ఇక్కడ ఆ డిగ్రీ, ఆ సర్టిఫికేట్ మీద ఉన్న మమకారం నేర్చుకోవటం మీద లేదు. పరీక్షలు పాస్ కావటంలో మనం నిష్ణాతులు అయిపోయాం. బట్టి పట్టడము, లేకపోతే కాపీ కొట్టడం కూడా నిష్ణాతులు. మ్యాథ్స్ కాపీయింగ్ పూర్వం అంత ఉండేది కదా, ఎంత భయంకరంగా అయిపోయిందో మనం చెప్పలేము అప్పుడు అన్ని స్థాయిల్లో కూడా. కాబట్టి డిగ్రీ వచ్చేస్తే మన జీవితం పడుతుందన్న పిచ్చి ఆలోచనలో ఉండిపోయాను. కాబట్టి వెల్త్ క్రియేషన్కి, స్కిల్కి, ఎడ్యుకేషన్కి సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఐటీఐలు కూడా చివరికి దురదృష్టం ఏంటంటే, ఐటీఐలు కూడా చాలా ఐటీఐలు ముక్కుబడిగా పనిచేస్తుంది. సార్ పాత పడిపోయింది సార్, మన హైదరాబాద్లో మంచి మంచి ఐటీ వాడికి ఆధారం లేదు. ఆ వచ్చిన వాడికి అసలు ఆ టీచర్కి మిషన్ ఆపరేటర్, నేను 40 ఏళ్ళలో టెక్నాలజీ బోర్డు మారింది అన్నప్పుడు 40 ఏళ్ళ క్రితం నేర్చుకున్నాడు, 30 ఏళ్ళ క్రితం వచ్చాడు. ఈ 30 ఏళ్ళలో ప్రపంచం ఎంత మారిపోయింది. ఈ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆ ఉన్న మిషన్ పనిచేయదు, ఉంటే మెయింటెనెన్స్ ఉండదు, కొత్త ఏమైనా ఇచ్చినా కూడా చాలా ముక్కుబడిగా అయిపోయింది. మన ఎడ్యుకేషన్ ఎలా జరిగిందంటే, నాకు కొన్నేళ్ల క్రితం ఒక మాట విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, న్యాచురల్ అనిపించింది ఒకసారి ఆలోచించాక. ఐటీసీ భద్రాచలం ఉన్నది. కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అక్కడికి వెళ్ళి, మాకు కొంచెం ఉద్యోగాలు ఉన్నాను. ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగాలు ఉంటాయి, ఐటీఐ చేస్తే ఉంటాయి అన్నారంట. ఇంజనీరింగ్ తర్వాత ఐటీఐ చేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంజనీరింగ్ చేసి ఐటీఐకి వెళ్ళి ఐటీఐకి వెళ్ళారు, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చారు కూడా. వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వాడికి కొంచెం మీరు చెప్పినట్టుగా ఈ టెక్కు రాకుండా గ్రామాల నుంచి వచ్చాడు కాబట్టి, అరే నేను కొంచెం బతకాలంటే తప్పదానికి వచ్చాడు, నేర్చుకున్నాడు. స్కిల్ ఉంటే ఈవేళ పెయింటర్గా స్కిల్ ఉన్నా సరే, నిజమైన స్కిల్ ఉంటే 40-50 వేల సంపాదన పెద్ద కష్టం కాదు. ఓ ప్లంబర్, ఇప్పుడు ఇంటికి నాకు ప్లంబర్ కావాలంటే తలప్రాణం తొక్కొస్తాను, ఎలక్ట్రీషియన్ కావాలంటే తలప్రాణం తొక్కొస్తాను. నా దురదృష్టం కొద్దీ మిగతా వాళ్ళలాగా నేను కూడా ఈ ఓట్ తెలుసు, వాట్ తెలుసు తప్ప ఈ ఎలక్ట్రికల్ ఫిక్స్చర్ ఏం చేయాలో సరిగ్గా తెలియదు నాకు. ప్లంబింగ్ ఏం చేయాలో తెలియదు. ఐ ఫీల్ అషేమ్డ్. వెస్ట్లో ఏమవుతుంది, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ బేసిక్ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారు. సోఫిస్టికేటెడ్ వర్క్ అయితే ప్రొఫెషన్స్ పిలుస్తారు. మనకి ఏమీ తెలియకుండా పిల్లల్ని పెంచాం మనం. మరి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. దెన్ వీ కమ్ టు డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఖచ్చితంగా కుల వ్యవస్థ నుంచి వచ్చింది. మనం ఎప్పుడైతే మానవ సమాజాన్ని కొన్ని కులాలు పెద్దవి, కొన్ని కులాలు తక్కువవి, అది ఇంటర్పోలేషన్స్ నిజంగా పురుష సూక్తం మొదట లేదని చెప్పంటారు. కారణం ఏమైనప్పుడు కూడా మరి కొన్ని కులాలు దేవుడి తల నుంచి పుట్టినాయి, కొన్ని కాళ్ళ నుంచి పుట్టినాయి. ఇలాంటి పిచ్చి ఆలోచన ఎప్పుడైతే ఉన్నదో, కొన్ని గౌరవించదగ్గ పనులు కాదన్న భావన మన మనసులో అన్నమాట వాస్తవం. కానీ అల్టిమేట్గా పైసామే పరమాత్మ. వాళ్ళ హెయిర్ కటింగ్ ఉన్నది, హెయిర్ కటింగ్ సెలూన్లు ఈవేళ కొద్దిగా స్కిల్ ఉంటే లక్షలు సంపాదిస్తున్నారు. మన పిల్లలు కొన్నిసార్లు హెయిర్ కటింగ్కి వెళ్ళి 12,000 ఇచ్చామని చెప్తున్నారు. 12,000 ఇచ్చారు. 12,000 ఇచ్చామని చెప్తున్నాను, గుండె పగిలిపోతుంది. కాబట్టి డబ్బు ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా, అలాగే ఒకప్పుడు మీరు వంట చేయడం అది కొంచెం అంత గౌరవప్రద వృత్తి కాదు. ఈవేళ రెస్టారెంట్స్ ఎంత గౌరవం, షెఫ్స్ కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి ఆధునిక టెక్నాలజీలో, ఆధునిక ఎకానమీలో ఎప్పుడైతే డబ్బు ఉన్నదో ఆటోమేటిక్ గౌరవం వచ్చేస్తుంది. మనకు అదొకటే లేవాలి. రెండోది, బతుకు తెరువు ముఖ్యము, ఎవరి నుంచో అందుకోవటం కాదు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం అనేది పరిష్కారం కాదు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కాదన్న విషయం మన మనసులో నటేట్ చేయాలి. మన దేశంలో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం. చాలా నిరుద్యోగం అని చెప్పంటే నిరుద్యోగం కాదు, అక్కడ నాకు సర్కారు ఉద్యోగం లాగవు అని చెప్పి. సో ఇంకొక రీజన్ కూడా చూసేసాను అక్కడ, మన అన్ఎంప్లాయబిలిటీలో ఎక్కువ ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు పేరెంట్స్ కొంచెం సంపాదించి ఉండటం, వాళ్ళ ఎఫర్డబిలిటీ ఉంది కాబట్టి నాకు కావాల్సిందే మంచిది అద్భుతమైనది వస్తే తప్ప నేను చేయను. 30 ఏళ్ళ దాకా పోషిస్తున్నాం, 35 ఏళ్ళ దాకా మీరు చెప్పండి పిల్లల్ని. అందులో ఒక వ్యక్తిగా నాకు కూడా కొన్నిసార్లు ఖేదం కలుగుతుంది. నేను ఐఏఎస్లోకి చేరేదాకా తెలుగునాట పెద్దగా అది పట్టించుకునేవాడు కాదు. ఏ కారణంగానో నేను చేరిన తర్వాత అది పెద్ద బాగా ప్రచారం అయింది. 10,000 మంది ఈ సివిల్ సర్వీసులో కూర్చోవడం అనేది ఒక యజ్ఞంగా పెట్టుకుని, 10 ఏళ్ల పాటు ఒక దశవర్ష ప్రణాళిక పెట్టుకుని మరి ఇండియన్ వర్క్ ఫోర్స్ అంతా వేస్ట్ అవుతుంది. జీవితాన్ని కర్పూరాలు చేసుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను వాళ్ళకి,
వద్దని నేను అంటలేదు. నిజంగా మీకు ఆసక్తి ఉండి, అవకాశం ఉంటే చేయండి. కానీ ప్రపంచానికి మంచి చేయాలంటే అదొక్కటే మార్గం కాదు. మీరు ఎన్ని లక్షల మంది పోటీ చేసినా 100 మందే కదా తీసుకునేది అక్కడ. మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏమిటి? కాబట్టి స్టాటిస్టిక్స్ ఆలోచించండి. ఊరికే దశాష్పన్నాలు పెట్టుకోబోకండి. అది లేకపోతే జీవితం అంతా నాశనాన్ని ఫీల్ అవ్వకండి. అది వచ్చేస్తే గొప్పవాడిని విరవేగపోకండి. 2 తప్పులని చెప్పాను. ఇంకొంచెం కర్కశంగా చెప్తుంటాను నేను. మీకు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. మన జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నాడా లేదా అన్నది మనకి ఏనాడు పట్ల. ఆ కలెక్టర్ గారు ఆఫీస్లో లేకపోవడం చేత నా బతుక్కి మీ బతుక్కి ఏమీ నష్టం జరగల. కానీ మన ఇంట్లో బాత్రూంలో తూములు పొడికి లేకపోతే, ప్లంబర్ రాకపోతే బతుకు ఒక్క నిమిషం ఉండలేం. ఎవరు ముఖ్యం మనకి? జిల్లా కలెక్టర్ ముఖ్యమా? ప్లంబర్ ముఖ్యమా? ఈ కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? మన జీవితంలో ఎవరు పనికొస్తారు మనకు? దాని కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? ఇది సరిగ్గా అర్థమైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చేస్తుంది. కొంతకాలం పట్టినా కూడా నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్. అర్బనైజేషన్ జరిగినట్టయితే, అర్బనైజేషన్ కీలకం అది. గ్రామాల్లో ఉన్నట్టయితే ఈ కులాల నుంచి వచ్చినటువంటి వాసనల నుంచి మనం బయటపడటం చాలా కష్టం. పట్టణీకరణ జరిగిన తర్వాత ఎవరు పనికొచ్చే పని చేస్తే వాడే గొప్పవాడు అవుతాడు. కాబట్టి దాన్ని అందుకని అర్బనైజేషన్ మనం బాగా ప్రోత్సహించాలి. సార్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నేను జాగృతి యాత్రలో ఇండియా మొత్తం తిరుగుతున్నప్పుడు మమ్మల్ని ప్రతి సంవత్సరం ఒక చోట తీసుకెళ్తారు. అక్కడ రాజస్థాన్లో ఎడారి మధ్యలో ఉంటుంది. బేర్ ఫుట్ కాలేజ్ అని చెప్పేసి అరుణా రాయ్, బంకర్ రాయ్ వాళ్ళు స్టార్ట్ చేసిందన్నమాట. నాకు అక్కడ ఏం నచ్చిందంటే వీళ్ళు మన దేశం వాళ్ళతో పాటు బయట నుంచి గ్రాండ్ మదర్స్ని తీసుకొస్తారు. ఆఫ్రికా నుంచి, స్పెయిన్ నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటివి చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ తయారు చేయటం, లేదా నాప్కిన్స్ తయారు చేయటం, వాట్ ఎవర్. వాళ్ళు వెనక్కి వెళ్ళి దే మేక్ దెమ్సెల్వ్స్ ఎంప్లాయబుల్. మన గవర్నమెంట్ చూస్తే పెన్షన్కి ఎస్పెషల్లీ ఏజ్ పెరిగిన తర్వాత పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసి అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక పని చేశాను ఈ రోజంతా, వాళ్ళకి కాలక్షేపం అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్, అప్ స్కిల్లింగ్ అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఆస్పెక్ట్, ఇది ఎందుకు చేయం సార్ మనం? నాన్ ప్రాఫిట్స్ అరుణారాలు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కొందరు ఈవెన్ ఫర్ ప్రాఫిట్ సిఎస్ఆర్ కింద కానీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మన మధ్య నేను ఈ టీ హబ్లో భాగంగా ఇంక్యుబేటర్ కంపెనీ వేసుకొని ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. నాకు చాలా సంతోషం కలిగింది. అంత ఆడపిల్లలు, ఇన్ దిస్ కేస్ మైనారిటీ పిల్లలు అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్లో ఏమైందంటే ఓటు అనేటువంటిది ఒక మ్యామన్ అయిపోయింది. ఓటు పొందడమే మన జీవిత లక్ష్యం, అధికారంలో కూర్చోటమే లక్ష్యం. కాబట్టి నిజం చెప్పడం అనేది పక్కకు పెట్టేశారు. సమాజంలో ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగం గుమస్తాగానో బంటోతుగానో పర్లేదు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పినది బలమైన భావన ఈ దేశంలో ఉన్నమాట వాస్తవం. ప్రతి కుటుంబానికి కూడా 190 కుటుంబాలకి మా పిల్లవాడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే హాయిగా బతకొచ్చు, జీవిత భద్రత ఉంటుంది, మంచి జీతం ఉంటుంది. మార్కెట్ కంటే 3 రెట్లు గవర్నమెంట్ జీతం వేస్తున్నాం. లో అండ్ మిడిల్ లెవెల్ పని అన్నిటి కూడా హై లెవెల్లో వదిలేస్తే మార్కెట్లో టీచర్ని కూర్చుందా మాట్లాడారు మీరు. మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్లో 25 రూపాయలు అంటే 25,000 రూపాయలు అంటే మంచి జీతం. గవర్నమెంట్లో 75,000 రూపాయలు యావరేజ్ జీతం. డ్రైవర్కి మార్కెట్లో 20,000 రూపాయలు రీజనబుల్ జీతం. గవర్నమెంట్ 60,000 రూపాయలు జీతం. ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి మీరు, లో అండ్ మిడిల్ లెవెల్లో మార్కెట్ కంటే 3 రెట్లు గవర్నమెంట్ పే చేస్తుంది ఈ దేశంలో. కాబట్టి జీతం వస్తుంది, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, పనిచేసేవాళ్ళు అడిగేవాళ్ళు లేడు, పై సంపాదన చాలామందికి వస్తుంది, అందరికి కాకపోయినా కూడా దర్పం గౌరవం ఉంటాయి. ఈ పిచ్చులు పడిన తర్వాత మనకి అసలు ఉపాధి అంటే ఏమిటి? ప్రపంచానికి పనికొచ్చే పని చేయాలి, సంపద సృష్టించాలి, దానికి కావాల్సిన నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం నుంచి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయాలి. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే మరొక సర్వీస్ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. నాకు మొన్న మన తెలుగు స్టాండప్ కామెడియన్ అట రాజశేఖర్ చాలా బాగా చేస్తారు. ఢిల్లీలో కనిపించాడు. నాకు ఎంత ముచ్చటేస్తుందని. తెలుగులో బలి మాట్లాడతారు సార్ ఆయన. నాకు తెలియదు, నేను కొంచెం ఇగ్నోరెంట్. మీరు వినాలి ఒకసారి షో. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో కనిపించి పరిచయం చేసుకుని చెప్తే నాకు కావాలని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నాకు ఎంత ముచ్చటేసింది. ఆ తల్లిదండ్రుల పట్ల ముచ్చటేసింది. అంటే నేను స్టాండప్ కామెడీ అవుతాను అని చెప్పంటే నువ్వు మూసుకొచ్చావని చెప్పి అనకుండా ఎలా చేశారు. తల్లిదండ్రులు ఒకే మాట చెప్పారట, డబ్బులు అడగబోక నువ్వు ఎలా సంపాదించుకుంటావు చూసుకోని చెప్పాను. ఓకే. కాబట్టి రకరకాల ఉన్నాయి, ప్రపంచానికి అవసరమైన కొన్ని వేల వృత్తులు ఉన్నాయి, కొన్ని వేల వ్యాసంగాలు ఉన్నాయి. ఆ వ్యాసంగాలు తగినట్టుగా మనకు స్కిల్ ఇచ్చినట్టయితే క్రియేటివిటీ ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పారు ఈ మాట. రాజశేఖర్ గురించి చెప్పగానే రేపు పొద్దున 10 మంది స్టాండప్ కామెడీలు వస్తూ ఉంటే తల్లిదండ్రులు కొంచెం మోర్ ఎంకరేజింగ్ ఉంటారు. ఒకప్పుడు స్పోర్ట్స్కి వెళ్తామంటే కన్నీళ్ళు గార్చేవాళ్ళు. ఎందువల్ల మనకు వెంటనే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎగ్జాక్ట్ స్టార్ట్‌అప్ పెడతారంటే
ఇప్పుడు చాలా మంది అదొక ఫ్యాన్సీగా చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఎకానమీ పెరిగి ఈ అభద్రత పోయినప్పుడు తల్లిదండ్రులు సహకరిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ద్వేషం లేదు, భయం ఉన్నది. ఏమైపోతారో అన్న భయం ఉన్నది, అభద్రత మనందరికీ కూడా. పేదరికం నుంచి వచ్చిన సమాజం కాబట్టి పిల్లలు నాశనం అయిపోతారేమో, పిల్లల భవిష్యత్తు బాగుండదు అన్న భయం మనం బాగా ఆవహించేస్తుంది. కొంచెం మీరు ఇందాక అన్నట్టుగా కొద్దిగా సెక్యూరిటీ పెరిగి ఫైనాన్షియల్గా కొమ్మనిపోయింది ఏం లేదులే, కొంత టైం పోయినా కూడా పర్లేదని చెప్పిన ధైర్యం వచ్చినప్పుడు ఇన్నోవేషన్ పెరుగుతుంది. కానీ కులతత్వం పోగొట్టుకోవాలి. కొన్ని నీచ వృత్తులు, కొన్ని తక్కువ వృత్తులు అనే భావం మాత్రం పోగొట్టుకోవాలి. అది లేకపోతే ఈ సమాజం బాగుపడదు, ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. అవసరం సార్. సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత కొంచెం నార్మల్ క్వశ్చన్స్కి వెళ్దాము. మనకి గ్యాప్ ఇయర్, బ్రేక్ ఇయర్, ఈ కాన్సెప్ట్స్ మనం వెస్ట్లో బాగా వింటుంటాం. అండ్ ఇండియాలో కొంచెం ప్రాక్టీస్ స్కూల్స్, బిట్స్ లాంటి కాలేజెస్ కొంచెం అడాప్ట్ చేసుకున్నాయి. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం 10th అయిపోయిన వెంటనే, 12th అయిపోయిన వెంటనే ఒక 1 year గ్యాప్ తీసుకొని ఏదో పని చేసుకొని ఒక తెలుసుకొని అది నచ్చి అప్పుడు దాని మీద గ్రాడ్యుయేషన్కి వెళ్ళి ఇలా వస్తే కదా సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చేది చేయాలనిపించేది. మనం ఈ కాన్సెప్ట్ని మనం పాలసీలోంచి అసలు ఎందుకు పుష్ చేయలేకపోతున్నాం మనం దీన్ని? దీనిలో మనకి 2-3 ఉన్నాయి. మనకేమో పిల్లలు తొందరగా గొప్పగా ఎదగాలని ఆతృత లేదు. నా కేసు తీసుకోండి. ఎప్పుడు స్కూల్లో చేర్చారో నాకు గుర్తులేదు. నాకు 3వ తరగతి జ్ఞప్తుంది. అప్పటి నుంచి కొంచెం చెప్తుంది. అంతకుముందు 1-2 తరగతులు క్లాస్కి వెళ్ళానో నాకు తెలియదు. 13 ఏళ్ళకి 10వ తరగతి పూర్తి అయిపోయింది. స్కూల్లో వయసు 1 సంవత్సరం ఎక్కువ పెంచేశారు. ఎందుకంటే కరెక్ట్గా అందుకని అడ్మిషన్ రోజున అది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ నాది 15 జూన్. ఆ రోజు అడ్మిషన్ ఉన్నాయి. 5 ఏళ్ళు పూర్తి కావాలా? ఆ హెడ్ మాస్టర్ గారు 15 జూన్ వేసి పారేశాడు. అంటే పిల్లవాళ్ళు మానసికంగా దానికి సరిపోతారా లేదా, మెచ్యూర్ అయ్యారా లేదా సార్, ఎదుగుతున్నారా లేదా, అది ఆలోచించకుండా ఏదో రకంగా తొందరగా పూర్తి చేసేస్తే మనం గొప్పవాళ్ళు అవుతాం అనిపించే ఆలోచన ఉంది. టేక్ మెడికల్ డిగ్రీ. వెస్ట్లో అమెరికా తీసుకోండి, 4 years అండర్ గ్రాడ్యుయేషన్ లేకుండా మెడికల్ డిగ్రీకి వెళ్ళాలి. ఆ మెచ్యూరిటీ కావాలి. నేను 15-16 ఏళ్ళ వయసులో మెడిసిన్కి వెళ్ళాను. మా బ్యాచ్లో చాలామంది అలా వచ్చారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రొఫెషన్ మీదే మీకు ఆసక్తి ఉండకపోవచ్చు. మా అమ్మగారు, నాన్న నువ్వు ఏదన్నా కావగలవు తలుచుకుంటాను, నాకు తెల్లకోటును స్టెథోస్కోప్ ఉన్నాడు ఒకటి ఉండాలని పిల్లలను, నువ్వు డాక్టర్ అవుతావు అంటే సరే అన్నాను. 12-13 ఏళ్ళ వయసులో. అంతకుమించి ఏదో వైద్య వృత్తి మీద ప్రత్యేకమైన మమకారం, ప్రేమ అని కాదు. తర్వాత ప్రేమ పెంచుకున్నాను, అది వేరే విషయం. మనం అరేంజ్ మ్యారేజ్లో ప్రేమించినట్టుగా తర్వాత. ఫేర్ ఎనఫ్. చేత మనం ఎట్లాగొట్లా పిల్లలు సెటిల్ అయిపోవాలా. ఆ సెటిల్ అయిపోయేది కూడా ఎక్కడైతే ఉద్యోగాల్లో మనకి డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, లేకపోతే జీతం వస్తుంది అన్న దానిలో పడిపోయాను. అప్పుడు గ్యాప్ ఇయర్ అనేది అది మనకి అసలు పిల్లలు వచ్చి గ్యాప్ ఇయర్ తీసుకుంటారంటే పేరెంట్స్ అదొక డిజాస్టర్ కింద భావిస్తారు. విషాదం అనుకుంటుంది, ఏమైపోతుంది పిల్లని చెప్పాను. అగైన్ ఆర్థిక భద్రత. రెండోది స్కిల్ ఉన్నట్టయితే ఒట్టి కాగితం కాకుండా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పర్లేదు ఇంకో సంవత్సరం లేట్ అయినా కూడా ఈ అమ్మాయి ఎక్కడ ఏదైనా చేయగలుగుతుంది, భయం లేదని తల్లిదండ్రులు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మనకు లేదని అర్థం అవుతుంది. ఇది కాగితం తప్ప ఇంకేం లేదని చెప్పని. అందుకని కాగితం రాకపోతే ఏమవుతుందన్న భయం కూడా ఉంది మనకి. కానీ స్లోగా మీరు అన్నట్టుగా కొద్దిగా ఎన్లైటెండ్ ఫ్యామిలీస్, కొంచెం ఆర్థికంగా భద్రత ఉన్న ఫ్యామిలీస్లో కొద్దిగా ఈ కాన్సెప్ట్ స్లోగా వస్తుంది. ఇంకా మిడిల్ క్లాస్లో ఇంకా రావట్లేదు. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇన్కమ్స్ పెరిగితే కాస్త ధైర్యం వస్తుంది. మీరు పాస్ట్ చూశారు కాబట్టి ఎప్పటికి మనం అక్కడికి వస్తాం అనుకుంటున్నాం సార్? 5 years, 10 years గవర్నమెంట్ ఏం చేయకపోయినా న్యాచురల్గా ఒక 15 ఏళ్ళు పడుతుంది. ఇంకొక 15 ఏళ్ళు. ఎందుకంటే 15 ఏళ్ళకి ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ కనుక 7-8% కనీసం దాన్ని కంటిన్యూ చేస్తే ఆ మేర గవర్నమెంట్లు చేయాలి. అది చేయకుండా నాశనం చేస్తే మనం ఏం చేయలేము. చేస్తే మనం ఇవాళ ఉన్న జీడిపి పర్ క్యాపిటా ఒక $2,700, పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో ఒక $10,000, $9,000 ఉన్నాము. అది ఒక 3 రెట్లు పెరుగుతుంది, 3-4 రెట్లు. మనం 12,000కి వస్తే యాక్చువల్గా ఆ 12,000కి రాగానే కాన్ఫిడెన్స్ వస్తుంది. పర్లేదు బతకడానికి ధైర్యం ఉంటుంది. కొంచెం డబ్బులు కుటుంబాలకు కానీ జాతికి కానీ ఉంటాయి. అప్పుడు చాలా ఎక్కువ మంది రిస్క్ తీసుకునే కెపాసిటీ వస్తుంది. అందుకనే నా దృష్టిలో చాలా కారణాలుగా వచ్చే 15 ఏళ్ళు దేశానికి చాలా కీలకం. ఎందుకంటే 15 ఏళ్ల కాలంలో ఇప్పటికి కూడా ఆర్థిక ప్రగతికి, గ్రోత్కి మెజారిటీ లేదు. తాత్కాలికమైన తాయిలాలకే మెజారిటీ ఉన్నారు. ఎందుకంటే అత్యధికులకి ఈ గ్రోత్ వల్ల నా బతుకు బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది అనేది ఇంకా క్లారిటీ రాల. గ్రోత్ వల్ల లాభం పొందుతున్నారు. 30 ఏళ్ల కాలంలో ఈ దేశంలో లాభపడిన కుటుంబం లేదు, నేను గ్యారంటీగా చెప్పగలను. టెలిఫోన్ల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దాకా
ఈ 30 ఏళ్ల కాలంలో నా కుటుంబానికి ఏమీ మేలు జరగలేదని చెప్పంటే మనకేం తెలియదు నా అర్థం. కానీ అది కనిపించట్లా. అది వీఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఆ గ్రోత్ వల్ల నా జీవితం బాగుపడిందన్న స్పృహ ఇంకా రాల. ఓ 15 ఏళ్ళకి ఏది జరుగుతుంది. అది జరిగినప్పుడు వీఆర్ సేఫ్ యాజ్ అ కంట్రీ. పొలిటికల్గా వీఆర్ సేఫ్. అప్పటిదాకా ఈ తాత్కాలికమైన తాయిలాలు, ఈ కులాలు, మతాలు ఎట్లాగొట్లా ఓట్ల కోసం ఈ పిచ్చంతా ఉంటుంది. 2 అప్పటిదాకా ఈ అభద్రత నుంచి మనం చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాము. ప్రొఫెషన్స్ కానీ లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ మనం ఇగ్నోర్ చేస్తాము. ఈ 15 ఏళ్ళు దేశాన్ని కాపాడుకుంటే అప్పటికి మా అందరికీ జీవితాలు అయిపోతాయి. మీ అందరి జీవితాలు బాగుంటాయని నేను నమ్ముతాను. నేను ఆశావాదిని. కానీ 15 ఏళ్ళు కనుక మనం తప్పులు చేస్తే చాలా ప్రమాదం. సో నెక్స్ట్ 15 years వెరీ క్రూషియల్ మనకి, వెరీ క్రూషియల్. సార్ ఇప్పటిదాకా మనం మంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. కానీ కొంత కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మిస్ అవుతున్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి సార్. నా సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక నార్మల్ కామన్ పర్సన్ లాగా అడుగుతాను, మీరు దానికి ఆన్సర్స్ ఇవ్వండి సార్. సరే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పేరెంట్ అనుకుందాం. ఈ కొత్త పేరెంట్కి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి. ఈరోజు ఒక 2-3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. నెంబర్ 1, అసలు ఎలాంటి సిలబస్ స్కూల్లో జాయిన్ చేయాలి? సిబిఎస్ఈయా, ఎస్ఎస్ఈయా, ఐసిఎస్ఈయా, ఐబియా, అబాసర్ ఇన్నున్నాయి కూడా తెలియట్లేదు సార్ సిలబస్. ఇది ఒక రకం. 2, లెట్స్ సే వాడు ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే స్కూల్ కంటే ఈ స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఏమంటున్నారు? మాంటెసరీ అంటారు, వాల్డార్ఫ్ అంటారు, ఇంకే రకరకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు. అవేంటో మనకు తెలియదు. వాళ్ళు ఎవరో, మాంటెసరీ ఎవరో, వాల్డార్ఫ్ ఎవరో మనకు తెలియదు. 3, అడ్మిషన్ దొరకాలంటే పేరెంట్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో అంత చేసి రికమెండేషన్లు పెట్టినా అడ్మిషన్ దొరకట్లేదు మంచి స్కూల్లో. అదంతా ఇంకొక ప్రాబ్లం. సో ఒకసారి ఒక ఫ్రెష్ పేరెంట్ పర్స్పెక్టివ్లో వెరీ ఎంట్రీ లెవెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో అసలు ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఈవేళ ప్రతి పేరెంట్ కూడా భయపడుతోంది ఏ స్కూల్కి పిల్లల్ని పంపించాలని. ఒక స్కూల్ నిర్ణయం చేస్తే ఆ స్కూల్ అడ్మిషన్ ఎట్లాగానే దాని డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువ ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఇండియా attracts the highest foreign direct investment in education. All kinds of higher education in the world. Highest in the world. School education కూడా. ఎందుకని? మార్కెట్ ఏం నేను చేసుకుందంటే ఎంతో కొంత ప్రాస్పెరిటీ పెరుగుతుంది. 140 కోట్ల మందిలో 10 కోట్ల 20 కోట్ల కనీసం ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఆదాయాలు పెరుగుతున్నాయి, కొంతమందిని వస్తున్నారు కదా, కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. పిల్లలు ప్రెషస్ చిల్డ్రన్ అవుతున్నారు. పూర్వంలాగా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కళ్ళే పెరిగారు అంతే. అవును, పెద్ద మనమే 12 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఏదో ఒకటి అయితే జరిగిపోయేది అంతే. పెద్ద మా రోజుల్లో కూడా ఏదో స్కూల్కి వేశారు, అయిపోయింది అంతే. ఇప్పుడు అట్లా కాదు. ఫర్ ఎవ్రీ పేరెంట్ చైల్డ్ ఈజ్ వెరీ ప్రెషస్. మా పిల్లలు ఎదగాలని డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మార్కెట్ అర్థం చేసుకున్నది. అదే సమయంలో మార్కెట్ ఇంకోటి అర్థం చేసుకుంది. ఈ దేశంలో గవర్నమెంట్లు చచ్చినా ఈ చదువును బాగు చేయవు, చేయనివ్వరా అంటే చేయవు అని ఆ కంక్లూషన్కి వచ్చారు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి బాగుపడదు. కాబట్టి ఆ డిమాండ్ తీర్చాలని చెప్పంటే ప్రైవేట్ సెక్టర్ మార్గం లేదు. అందుకే ఇన్వెస్ట్మెంట్ వస్తాం. సేమ్ థింగ్ హెల్త్ కూడా సార్. సేమ్ థింగ్. ఇన్ఫాక్ట్ హెల్త్ కూడా మనం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియానే. ఎవ్రీ ఇయర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రెసిపియంట్ ఇండియా ఇస్ ద హైయెస్ట్ ఇన్ బోత్ ఎడ్యుకేషన్ హెల్త్. రెండుకి సామ్యం ఉన్నది. రెండు కూడా డిమాండ్ పెరుగుతోంది. గవర్నమెంట్లు తక్షణ ఇంప్రూవ్ చేయడం లేదు. మార్కెట్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. గవర్నమెంట్లు పెద్దగా చేయవు ఇక్కడ అని చెప్పారు. మా నాన్న పొలిటికల్ ఎకానమీలో ఈ బ్యాక్గ్రౌండ్. దాంతో ఏమవుతుంది, డిమాండ్ ఎప్పుడైతే పెరిగిపోతుందో పిల్లలు ఒకళ్ళిద్దరు అవుతున్నారు. పిల్లలు పుట్టడానికి కూడా ఈ రోజుల్లో ప్యాకేజెస్ చెప్తున్నారు. 2 లక్షలు 3 లక్షల రూపాయల ప్యాకేజ్. అవును సార్. ఇవన్నీ మాకు అసలు షాకింగ్ నంబర్స్. అర్థం చేసుకునే నంబర్స్ ఇవన్నీ కూడా. నేను ఒక రోజున 24 అవర్స్లో నాకు రోజు క్యాలెండర్ మారిందని కూడా తెలియదు. నేను స్వయంగా 12 అయినా డెలివరీస్ చేశాను నా చేతులతో. ఓ, మీరు ప్రాక్టీస్ చేస్తున్న రోజులో ఫైనల్ ఇయర్లో ఉండగా. ఫైనల్ ఇయర్లో డెలివరీ. ఎందుకంటే అక్కడ కొంచెం సర్కమ్స్టాన్స్ ఆపర్చునిటీ ఉండే సర్కమ్స్టాన్స్. అప్పుడు జూనియర్ డాక్టర్లంతా స్ట్రైక్ చేస్తున్నారు. హౌస్ సర్జన్లు పీజీలు స్ట్రైక్ చేసేసరికి ఆ భారం అంతా మా మీద పడింది. అది నాకు ఆపర్చునిటీ అయింది. అలాంటిది మరి ఒక ప్రెగ్నెంట్ మదర్ని మేనేజ్ చేయాలని చెప్పంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో 3-4 లక్షల రూపాయలు అవుతుందని పేరెంట్స్ కూడా జీవితంలో 1-2 సార్లు పోతే పని నుంచి పనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ కూడా అంతే. డిమాండ్ విపరీతంగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. రెండోది, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నాకు ఒక ఆమె సింగపూర్లో ఉండి వచ్చారు. విజయవాడలో 5 లక్షలు 6 లక్షలు ఆ స్కూల్లో యాన్యువల్ ఫీ. సో కాల్ ఇంటర్నేషనల్. ఏది మన విజయవాడలో కూడా 5-6 లక్షల ఫీజులు ఉన్నాయి సార్. ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడే వస్తాయి ఆ ఫీ.
ఆ అబ్బాయి అనుకున్నంతగా ఎందుకో రాని చుట్టాలు స్కూల్ని అడిగారట, "ఏంటి కొంచెం అంటే మీరు చూసుకోవాలండి మాకు చెప్తారంటున్నారు." మరి వాళ్ళకి స్కూల్ పంపించారు. ఎగ్జాక్ట్లీ 6 లక్షల రూపాయల ఫీ ఎందుకు, ఆ స్కూల్ ఎందుకు, ఇంట్లో హోమ్ స్కూలింగ్ చేసుకుంటాం కదా. చివరికి ఆ పని చేస్తున్నారు. హోమ్ స్కూలింగ్ చేస్తున్నారా? లాభం లేదని చెప్పాను. కాబట్టి ఇంత చేసినా కూడా మొక్కుబడిగా తప్ప అలంకారం ఉంటుంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ చాలా చోట్ల అసలు పిల్లలకి ఏమవుతోంది, జ్ఞానం ఏమవుతోంది, డిసిప్లిన్ ఏమవుతోంది, సొసైటీతో మెలగడం ఎట్లా అవుతుంది, పర్సనాలిటీ ఎలా వికసిస్తుంది అనే ఆలోచన లేకుండా చేస్తున్నాం. అందరూ అలానే అంటలా, కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీరు ముందుకెళ్ళే లోపు మనం ఒక డాక్టర్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళకు ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అలాంటిది ఒక టీచరు క్లాస్ రూమ్ చదువు చెప్పాలంటే ఒక బిఎడ్ డిగ్రీ లాంటివి కంపల్సరీ ఎందుకు చేస్తాం మన కంట్రీలో? చేశారు, గవర్నమెంట్ చేసింది. కానీ మన ప్రైవేట్ స్కూల్స్ ఎవరికి బిఎడ్లు ఆ. నాకు తెలిసి అంటే ఇప్పుడు ఏమైందంటే బీఎడ్ కూడా అదో పెద్ద ర్యాకెట్ అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ అడ్మిషన్లో బీఎడ్ కంపల్సరీ చేశారో బీఎడ్ కాలేజెస్ ముంఖాన్ పంకాలు, ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు కదా మీరు, వచ్చేసినాయి. మన దేశంలో డిగ్రీలు ఉత్పత్తి చేయడంలో మన నెంబర్ 1 కదా. ఏదైనా టకటక సిక్కిము, పాండిచేరి అని ఏముంటుంది ఏదో అయిపోతాయి, వచ్చేస్తున్నాయి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా మంచి ప్రమాణంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకి ఫార్మల్గా బీఎడ్ ఉన్నా లేకపోయినా కూడా మంచి వాళ్ళని తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళ ప్రెస్టీజ్ కోసం చెప్పని, అవుట్కమ్స్ తీసుకురావడం కోసం చెప్పని. మరి గవర్నమెంట్లో అందరూ బీఎడ్లు తీసుకున్నా కూడా గవర్నమెంట్ కంటే ప్రైవేట్ స్కూల్లే కొద్దిగా బెటర్, అద్భుతంగా బెటర్ అని అంటల్లా. హై ఎండ్ స్కూల్స్ బాగానే ఉన్నాయి, కానీ మిగతా స్కూళ్ళు మీరు అసర్ సర్వే కానీ మిగతా సర్వేలు చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్లో కొంచెం ప్రమాణాలు ఉన్నాయి. ఓకే. అంచేత టీచర్ల క్వాలిఫికేషన్ పెద్ద ఇంపార్టెంట్, అంత ప్రైవేట్ స్కూల్లో అది సమస్య కాదు. హై ఎండ్లో, లో ఎండ్లో 3-4 వేల రూపాయల ఫీతో, 5,000 రూపాయల సంవత్సరం ఫీతో మీరు ఎంత బాగా చేయాలన్నా కూడా మీరు చేయలేరు. నా దృష్టిలో కనీసం 20-25 వేల రూపాయల ఫీ ఉన్నట్టయితే ఒక సంవత్సర పక్షంగా రీజనబుల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వచ్చు. 80,000, 90,000, లక్ష రూపాయల ఫీ ఉన్నట్టయితే గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఆ పైనంతా ఫ్రిల్స్, అది అవసరం లేదు. ఇక మన 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 వ్యానిటీ కోసం అని చెప్పండి, దీనికోసం చెప్పండి. ఇక సిలబస్ ఏమిటి అని చెప్పన్నది మనం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలుగునాట స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈకి తేడా తగ్గిపోతుంది. అయితే సిబిఎస్ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, కొంచెం అసెస్మెంట్ ఇది మార్చాలని, కొంచెం కొత్త పద్ధతిని ఇన్నేళ్ల తర్వాత మనం నేర్చుకుని, ప్రపంచం అంతా 100 ఏళ్ల క్రితం నేర్చుకుంటే ఇప్పుడు ఈ మధ్య మారుస్తున్నాం. కస్తూరంగన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా కొంత ఇట్స్ ఎ గుడ్ పాలసీ, నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. జాతీయ విద్యా విధానం దాని అమలు జాతీయ స్థాయిలో కొంత ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాలు ఇంకా వెనకబడ్డాయి. టు దట్ ఎక్స్టెంట్ ఎనీ సెంట్రల్ సిలబస్ అయినట్టయితే, మీకు అవకాశం ఉన్నట్టయితే అది కొంచెం అడ్వాంటేజ్ ఇస్తుంది. సరే ఐబీ వగైరా మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య కడతారనుకుంటే పనికొస్తే తప్ప, మీరు ఐబీ చేసి ఇక్కడ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ కష్టం అవుతుంది. బట్ బేసికలీ క్రియేటివిటీ మీద ప్రాధాన్యత ఇస్తుంది. ఒక స్టాండర్డ్ కరిక్యులం మన 12th క్లాస్ కింద కరిక్యులంలో కంటే నాకు అర్థమంటే నాకు పెద్దగా తెలియదు, దాని గురించి తెలిసినంతవరకు చెప్తున్నాను. సో మీరు బాగా హై ఎండ్లో ఉండి, ఎకనామిక్గా స్టెబిలిటీ ఉండి, పిల్లలు డిగ్రీల కంటే ఎక్స్పోజర్ కావాలి, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఇది బహుశా అది పనికొస్తుంది. అంచేత సిలబస్ ఫలాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రిఫరబుల్ దట్ సిబిఎస్ఈ ఆర్ ఐఎస్సి, అదొక ఐసిఎస్సి అనేవాళ్ళు. ఐసిఎస్సి ఈజ్ బెటర్ దెన్ సిబిఎస్ఈ. కానీ సిబిఎస్ఈ అనేమో లార్జ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్, సోకాల్ కేంద్రీయ విద్యాలయాస్ వగేరా. ఐసిఎస్సి దేశం మొత్తంలో 10-15 వేల మంది కంటే పిల్లలు ఉండరు. ఓకే, బట్ హై క్వాలిటీ, కొంచెం ఇంకెక్కువ ఆలోచింపజేస్తుంది. నేను అనుకునేది పెద్దగా ఎక్కువ ఆలోచించద్దు, రీజనబుల్ స్కూల్, అక్కడ కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్, పిల్లలు కొంచెం ఆల్రౌండ్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ వాటికి కూడా ఇచ్చి మరీ ప్రెషర్ పెట్టి స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళు ఆలోచించే అవకాశం ఇచ్చే స్కూల్ అయినా కూడా ఇట్స్ ఓకే. కానీ ఇంట్లో ఎంతో కొంత మనం పట్టించుకోవాలి, పాఠాలు చెప్పనక్కర్లేదు, కానీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో పట్టించుకోకపోతే మనం నష్టపోతాం. నాకు బాగా గుర్తుంది, మా అమ్మాయి మంచి స్కూల్లో చేరింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హైదరాబాద్. ఈ ఖరీదులు, ఈ డబ్బులు మ్యాక్సిమం ఫీ కట్టింది 18,000, నేను అలా 12,000, 10,000 కాదు, అదే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఆ రోజుల్లో. ఒకరోజు నేను చాలా బ్యాడ్ ఫాదర్ని, పిల్లల్ని పట్టించుకోవడం నాకు శాంతంగా తిరగడం. దేశం ఆ రోజుల్లో నెలకు 30 రోజులు ప్రయాణాలు చేసేవాడిని. దేశం అర్జెంటుగా బాగుపడుతుందని ఆశతో ప్రతిరోజు ప్రతి క్షణం దేశం తిరిగేవాడిని. ఎప్పుడు నా 10 నిమిషాలు టైం ఉంటే మ్యాథమెటిక్స్ అడిగేవాడిని. ఇప్పుడు కూడా నవ్వుతుంటారు మా పిల్లలు, ఎప్పుడు కూర్చుంది మ్యాథ్స్ తప్ప ఇంకెవడ. ఒకరోజు ఏం చేస్తున్నా అని చెప్పంటే పెరిమీటర్ చేస్తున్నా అని చెప్పాను. నేను 3-4 సింపుల్ సమ్స్ ఇచ్చి పెరిమీటర్ చేయమన్నాను. కన్సిస్టెంట్గా ఒకే తప్పు కనిపిస్తాను.
ఆ టీచర్ ఏం చెప్పింది, ఒక రెక్టాంగిల్ పెరిమీటర్ కావాలనుకో, అది 7/4 యూనిట్స్ అనుకో, ఆ 7 స్క్వేర్స్ యూనిట్ స్క్వేర్స్ అక్కడ చేయి, ఇక్కడ చుట్టూ ఒక్కొక్క యూనిట్ చేసేయని చెప్పింది. ఆ యూనిట్ స్క్వేర్స్ లెక్క పెట్టమంది. ఏమవుతుంది, పైన ఇక్కడ 7 వస్తాయి, ఇక్కడ 7 వస్తాయి, మధ్యలో 4 and 4 అయితే 3 and 3 వస్తాయి. సో కన్సిస్టెంట్గా ఒకే తప్పు కనిపిస్తుంది. టీచర్ ఆవిడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదు. నేను పాపకి ఈ విషయం అర్థం చెప్పగానే 30 secondsలో షీ గ్రాస్ప్డ్ ఇట్. అమ్మ, ఒక చీమ చుట్టూ వెళ్తుంది అనుకో, చీమ ఎంత దూరం వెళ్తుందో లెక్కేసుకో, 2 lengths and 2 breadths ఆటోమేటిక్గా వచ్చేసింది, పెద్ద కష్టం లేకుండా. నేను చిన్న నోట్ రాసి పంపించాను, టీచర్ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పలేను స్టేజ్. ఇంకో నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంకోసారి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని 3-4 సింపుల్ థింగ్స్ ఇస్తే కన్సిస్టెంట్గా హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తున్నారు. ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, దానిలో హైయెస్ట్ ప్రైమ్ తీసుకుంటాం, కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనే విషయం మనకి పిల్లలు కాదు అర్థం కాదు. అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్. అగైన్ ది సేమ్ థింగ్ హ్యాపన్. ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ స్కూల్. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉందో లేదో కొంచెం పట్టించుకోవడం చేతనైనంత ప్రయత్నం చేయాలి. రెండోది మోర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ కానీ, మిగతా వాళ్ళతో కలవిగా ఉండటం కానీ, షేరింగ్ కానీ, కొంచెం ప్రపంచం గురించి ఆలోచించడం కానీ, అందరూ మనం కొంచెం పట్టించుకోకపోతే అంతా అయిపోయిన తర్వాత స్కూల్లో మార్కులు రాలేదని మార్కులు పట్టించుకుంటే చాలా దెబ్బతింటాం. చాలామంది తల్లిదండ్రులు పాపం పిల్లల మీద మమకారంతో మార్కులు వచ్చినాయి లేదా, ర్యాంక్ వచ్చింది లేదా, ఫస్ట్ మార్కు. నా దృష్టిలో ఇది చాలా అనవసరం. మార్కులను గురించి, ర్యాంకులను గురించి మీరు పట్టించుకోబోకండి. బేసిక్ నాలెడ్జ్ వస్తుందా, కాన్సెప్ట్స్ పట్టుబడుతున్నాయా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతున్నారా, అది చదువులేని తల్లిదండ్రులకు కూడా అర్థమవుతున్న విషయం. చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్ అంటున్నారు, కారణం ఏం లేదు, 3-4 ఏళ్ళు పంపించిన తర్వాత పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదని పేరెంట్స్కి అర్థమైన తర్వాత ఈ డబ్బు ఇదంతా వేస్తే పనిలో పెట్టేస్తున్నారు. తప్పు తల్లిదండ్రులు కాదు. కాబట్టి పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారు, ఎదుగుతున్నారు లేదని చెప్పన్నది పేరెంట్స్ ఒక 10 నిమిషాలు అటెన్షన్ పే చేస్తే అర్థమైపోతుంది. ఆ అటెన్షన్ అన్న పే చేయండి. మూడోది టైం ఇవ్వండి. నాలాగా టైం ఇవ్వకుండా చేయబోకండి, అన్యాయం. చిల్డ్రన్ డిజర్వ్ యువర్ టైం యాజ్ పేరెంట్స్. దే ఆర్ యువర్ గ్రేటెస్ట్ గిఫ్ట్స్. ఈ 3 చేస్తే మీకు తవ్వింది సర్దుకుపోతాయి. మీకు 10th క్లాస్లో మార్కులు వచ్చినాయి లేదా, ఇంటర్మీడియట్, ఇవన్నీ ఇర్రెలవెంట్. జ్ఞానం రీజనబుల్గా ఉంటే, ఫౌండేషన్స్ ఉంటే, ద చిల్డ్రన్ విల్ ప్రాస్పర్. మీరు ఎంకరేజింగ్ అట్మాస్ఫియర్ ఉంటే. మార్కులతో ప్రాస్పర్ కారు, ర్యాంకులు కావాలని ప్రెషర్ పెడితే తిట్టుకుంటారు, జీవితం అంతా నరకంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు సార్. వాళ్ళు కాన్సెప్ట్స్ సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల, జనరల్లీ కాన్సెప్ట్స్ అర్థం కావాలి అంటే ఆ క్యూరియాసిటీ, క్వశ్చనింగ్, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ దానికి. ఇవన్నీ ఎర్లీ చైల్డ్హుడ్లో డెవలప్ అవుతాయి. అంటే ఇవి ప్రీ స్కూల్లో లేకపోతే మాంటెసరీ ఎడ్యుకేషన్ అని, లేకపోతే వరల్డ్ ఆఫ్ అని కొంచెం దాని మీద లైట్ త్రో చేస్తారు సార్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఏం నేర్పిస్తారు, ఎలా ఉండాలి? దెర్ ఆర్ 2 వర్షన్స్. ఒక వర్షన్ ఏంటంటే 6 ఏళ్ల దాకా ఒక బిడ్డకి మానసికంగా ఎదుగుదల ఉండదు, ఆడుతూ పాడుతూ ప్రపంచాన్ని చూసి నేర్చుకునేవ్వండి, ఫార్మల్ స్కూలింగ్ వద్దని ఒక వర్షన్. ఓకే. మరొక వర్షన్ ఏంటంటే ప్రీ స్కూల్ 2-3 years కనుక మీరు ఒక గురువులో పెట్టకపోతే నష్టపోతున్నారు, దెర్ ఈజ్ ఎవిడెన్స్ అని మరొక వర్షన్ వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడే మొదలెడుతున్నారు. మనం ఇప్పుడు ఏదో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో Minimum 6 years కూడా కావాలని ఏదో మొదలెట్టాం మనం. నేను అనుకోవటం ఉట్టికగలేనో స్వర్గానికి కావడం ఎందుకని చెప్పాను. అందుకని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నాకు అంత ముఖ్యం అనిపించట్లేదు. ఏ మేరకు అవసరం అంటే, మనకి స్మాల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి 10 మంది పిల్లలతో షేర్ చేసుకోవటం, సరదాగా ఆడుకోవటం తప్ప సోషల్ ఆస్పెక్ట్స్ అది పెద్ద నేర్చుకోవటం అనేది, నేర్చుకోవడం సహజంగా మీరు చెప్పారు ఇందాక. వాళ్ళు ఫోన్ ఇస్తే ఇప్పుడు ఏదో నేర్చుకుంటున్నారు. కంప్యూటర్లు ఎలా నేర్చుకున్నారు ఆ పిల్లలు? మీరు చెప్పింది ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో లార్జర్ స్కేల్లో జరిగినాయి. ఇల్లిటరేట్ చిల్డ్రన్ హు నెవర్ సా ఏ కంప్యూటర్ విదిన్ 3-4 months నిష్ణాతులు అయిపోయారు. కాబట్టి సహజమైన క్యూరియాసిటీ మానవ జాతికి ఉన్న ప్రత్యేకమైన వరం, సహజంగా వచ్చేస్తుంది, మీరే పట్టించుకోకల్లా. బట్ సోషలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. అందులో మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్, షేరింగ్ లేకపోవటం, కంపెనీ లేకపోవటం, అది దెబ్బతీస్తుంది. అంతవరకు తప్ప ప్రీ స్కూల్ నుంచి నేర్చుకోవటం అని, పరీక్షలని చావగొట్టబోకండి, కనీసం ఆనందంగా గడపనండి ఆ పిల్లల్ని. తప్పకుండా సార్. సార్ స్కూల్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఇప్పుడు నా స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ స్కిల్, ఎస్పెషల్లీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను. మా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాళ్ళు అనమాట, అరే మా చిన్నప్పుడు డాక్టర్లు వెళ్తే ఇలా చేయబట్టుకొని పల్స్ చూసి స్టోరీ ఏంటో మొత్తం చెప్పేసేవాడరా, మందులు దయచూసి ఇచ్చేవాడని. వాళ్ళకి స్టెటోస్కోప్లు లేవు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవేమీ లేవు. అది యాక్చువల్లీ రియల్ స్కిల్లేనా? అది ఒకవేళ రియల్ స్కిల్ అయితే ఈరోజు మనకు ఆ స్కిల్ ఏమైపోయింది? 50 ఏళ్ల క్రితం, నేను 50 ఏళ్ల క్రితం
52 ఏళ్ల క్రితం చేరాను మెడిసిన్లో. ఈ మధ్యన 50th యానివర్సరీ జరుపుకున్నాం, మేమంతా కూడా చాలా సంబరం చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే మాకు 2 ఇప్పటికప్పటికి మౌలికమైన తేడాలు. ఒకటి గ్యాడ్జెట్రీ లేదన్నాడు. ఎక్స్రే ఒక్కటే ఉండేది, ఈసీజీ ఉండేది. అంతకు మించి సిటీ స్కాన్ పుస్తకాల్లో చదువుకున్నాం, ఎంఆర్ఐ పుస్తకాల్లో అప్పుడప్పుడు చదవడం మొదలెట్టాం. యూ హ్యావ్ నో క్లూ, మా కళ్ళతో చూడాలి, అసలు ఏంటో తెలియదు మాకు. కాబట్టి మీ క్లినికల్ స్కిల్సే మీకు ప్రధానమైనవి. హచిన్సన్ క్లినికల్ మెడిసిన్ ఒక మాన్యువల్, అది బైబుల్ మాకు. దానిలో ఇన్స్పెక్షన్ దగ్గర నుంచి, చూసిన దగ్గర నుంచి ఏం చూడాలి, చూసి ఏం నేర్చుకోవాలి, దాని నుంచి ఏం నిర్ధారణ రావాలి, దెన్ పాల్పేషన్, టచ్ చేయడం, దెన్ పర్కషన్, దీన్ని ఇలా ఉపయోగించడం, దెన్ ఆస్కల్టేషన్, స్ట్రెచెస్ పెట్టడం. దీని నుంచి అసలు ప్రతి అంశంలో ఎంత లోతుందో నేర్చుకునేవాడు. మాతో ఇన్ని వందల సంవత్సరాల జ్ఞానం అంతా కూడా మాకు అబ్బేది. గ్యాడ్జెట్రీ ఎప్పుడైతే వచ్చేసిందో, ఫస్ట్ థింగ్ పేషెంట్ రాగానే అసలు మినిమం క్లినికల్ ఎగ్జామినేషన్ లేకుండా గబగబా ముందు టెస్టులన్నీ చేసేసి చూసుకోవడం తప్పితే పేషెంట్ పట్టుకెళ్ళిపోయారు. రెండోది, ఆ రోజుల్లో ద బెస్ట్ డాక్టర్స్ వెంట టు టీచింగ్. మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో దేశంలో నిష్ణాతులైన డాక్టర్లు, అది మోస్ట్ రెస్పెక్టెడ్. ప్రైవేట్ సెక్టర్ రాలేదు పెద్దగా. అక్కడ చాలా గౌరవం ఉండేది, జీతాలు పెద్ద లేకపోయినా కూడా చాలా తృప్తి ఉండేది. సో అవర్ టీచర్స్ విత్ ద ఫైనెస్ట్ డాక్టర్స్. డాక్టర్ కోదండరామయ్య గారు మా ప్రిన్సిపల్. హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లినిషియన్స్ ఇన్ ఆల్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాగే డాక్టర్ విఎస్ మూర్తి కానీ మిగతా వాళ్ళు కానీ, దే వర్ ద గ్రేటెస్ట్ టీచర్స్. అలాగే మా సీనియర్ స్టూడెంట్స్ పీజీ చేస్తాను అనుకోండి, దే వర్ టీచర్స్ ఫర్ అస్. మాకు ఫలానా క్లాస్ అని ఉండేది కాదు. క్లాస్లో ఉన్నా కూడా ఎక్కడ ఏ టీచర్ మంచి బాగా క్లినికల్ స్కిల్స్ ఉంటే వాటికి వెళ్ళిపోయి నేర్చుకునేవాళ్ళం. పేషెంట్ బెడ్ సైడ్, పుస్తకాలు కాగితాలు కాదు మా పుస్తకాలు, బెడ్ సైడ్ టీచింగ్, బెడ్ సైడ్ నేర్చుకోవటమే. ఇప్పుడు ఏమైంది, బెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. మీరు హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్స్ ఎవరైనా చెప్పండి, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో టీచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో చెప్పండి నాకు. లేదు సార్. ఊటికి ఒక్కళ్ళు ఉంటారు. బెస్ట్ డాక్టర్. ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఎంతగా పెరిగింది అంటే అక్కడ అవకాశాలు, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆదాయాలు ఉన్నాయి, గౌరవం ఉంది, కీర్తి ఉంది. ఈ 4 వంటల చేత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ సెక్టర్లో ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు తక్కువ అయిపోయారు, ఆ స్కిల్ ఉన్నవాళ్ళు. ఈ రెండు, ఒక పక్కన గ్యాడ్జెటరీ పెరగటము, రెండో పక్కన ఇది. దాంతో ఏమవుతుంది, ఆ రోజుల్లో మనకి పెద్దగా డబ్బులు లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కూడా క్లినికల్ స్కిల్స్తో బయటకు వచ్చేవాళ్ళం. ఇవాళ థియరిటికల్ నాలెడ్జ్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మెడిసిన్ అడ్మిషన్ మాత్రం చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది. తెలివిగల పిల్లలు వెళ్తున్నారు, పరీక్షలు పాస్ అవుట్ నేర్చుకుంటున్నారు, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి నేర్చుకోవడంలో కూడా. మాకు అరుగులు ఎనాటమీ నేర్చుకోవాలంటే తలప్రాణం తక్కువచ్చేది. ఈవేళ అసలు నెట్టస్ అట్లాస్ కానీ, లేకపోతే మీ ఆడియో విజువల్ టూల్స్ కానీ చూస్తుంటే ఎంత సంబరం అనిపిస్తుందో. సో ఈజీ, సో కంఫర్టబుల్ టు లర్న్. టీచింగ్ ఎయిడ్స్లో బాగా వచ్చినాయి. కాబట్టి ఆ విషయం థియరీ వరకు దే ఆర్ పర్ఫెక్ట్. బట్ పేషెంట్ని చూడాలంటే ఒళ్ళు దడ వస్తుంది, క్లినికల్ స్కిల్స్ లేకపోయినా. అందుకని సెటిల్ అవ్వడానికి, కాంపిటెంట్ ప్రాక్టీషనర్స్ కావడానికి అయితే ఇతర దేశాలు పోవాల్సి వస్తుంది. దాంతో చాలా ఏళ్ళు పడుతుంది. చాలామంది అది అసలు అవకాశం లేక అలాగే నిష్ఠానంగా అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. అప్పుడు మీరు డాక్టర్స్ గురించి చెప్పారు. సేమ్ స్టోరీ మన నర్సింగ్లో, ఎస్పెషలీ ఫ్లెబాటమిస్ట్ అంటాము, బ్లడ్స్ తీయటము. వాళ్ళు బ్లడ్ తీయమంటే కొంతమంది అసలు లిటరలీ పొడిచేసి ఇంకా 4 ఎక్స్ట్రా హోల్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి బేసిక్గా క్లినికల్ స్కిల్స్, పేషెంట్ ప్రాక్టీస్ తప్ప ఇంకో మార్గం లేదు. అండ్ ఇండియా ఇస్ ఎ లార్జ్ కంట్రీ, ఇంత పాపులేషన్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి హాస్పిటల్లో ఉన్నంత పేషెంట్ తోటి ప్రపంచంలో ఎక్కడ. అందుకని మన నిష్ణాతులైన వాళ్ళు, అవర్ పీపుల్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. బికాస్ ఇట్ గాట్ ఎక్స్పోజ్ టు సో మచ్. అన్ని కేసులు ఉండవు ప్రపంచంలో ఎక్కడ కూడా. క్యాట్రాక్ట్లు అంటే 1,00,000 క్యాట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలో ఊహించలేదు అది. లేకపోతే ఏ కేసు అయినా మీరు చూడండి, ఇండియాలో చూసినంత నెంబర్స్ మీరు ఎక్కడ చూడలేరు. సో టాప్ ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఎక్స్పోజ్ అయినంత, మనం నాగేశ్వర గారి గురించి మాట్లాడతాం, గ్యాస్ట్రోఎంట్రాలజీ, వేల కొద్దీ ఆయన గ్యాస్ట్రోస్కోపీ చేసి ఆయన కానీ ఆయన టీం కానీ. సో ఇండియాలో మనకి పేషెంట్ లోడ్ మనకున్నంత, హాస్పిటల్లో క్లినికల్ మెటీరియల్ మనకున్నంత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంపాసిబుల్. వాళ్ళ జీవితం మొత్తంలో 10 కేసులు చేస్తే మనం 100 కేసులు సంవత్సరం అలవగ్గా చూస్తాం. అబ్సల్యూట్లీ సార్. సార్ అలానే ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్కిల్స్కి వద్దాం. మనకి మీరు ఇందాక ప్లంబింగ్ గురించి మాట్లాడారు. నాకు ఒక 4-5 years బ్యాక్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ అన్ ఈవెంట్, వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నాడు. దేనికి వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే స్కిల్స్కి వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నాడు. అరే గ్లోబల్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ స్కిల్స్ అని కాంపిటీషన్ ఉందంట. అది గ్లోబల్లీ నడుస్తుంది. ఇండియా సెండ్స్ రిప్రజెంటేషన్ ఎవ్రీ ఇయర్, ఒలింపిక్స్కి, వరల్డ్ కప్కి పంపినట్టు. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాను ఉంటే స్టడీ చేస్తే మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా రేర్. నేను విన్నా, ఇది ఫస్ట్ టైం మీరు చెప్తాను. ఇది యాక్చువల్లీ స్కిల్స్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఇది ఆంధ్ర తెలంగాణ చాలా రేర్.
చాలా మంది కొంచెం బీహార్, యూపీ లేకపోతే మన ఈవెన్ చెన్నై, తమిళనాడు ఇట్లా చాలా మంది ఉన్నారు. స్కిల్స్ ఎలాంటివంటే బ్యూటీషియన్ హెయిర్ కటింగ్ దగ్గర నుంచి, ప్లంబింగ్, టైల్ వేయటం దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళ స్కిల్స్ అనమాట. సరే వీళ్ళలో గెలిచిన వాళ్ళు ఏమవుతారో నీకు అడిగాను నేను వాళ్ళని. చాలా మందికి దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో ఆఫర్స్ వస్తాయంట. ఫ్రెషర్ యాజ్ ఎ ఫ్రెషర్ వాడి ఏజ్ 20 కూడా ఉండదు, స్కిల్డ్ ఐటీఐ నుంచి వస్తాడు. 1,50,000 2,00,000 ఇస్ స్టార్టింగ్ శాలరీ అంటే వాళ్ళకి అక్కడ. ఇది వాడి టైల్ చాలా క్రిస్ప్గా పర్ఫెక్ట్గా వేయడం వచ్చేట్టు వాడికి. ఈరోజు మనకి అర్బన్ క్లబ్ కొన్ని స్టార్టప్స్ రావడం ఇలాంటి వాటి వల్ల ఈ స్కిల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. మన పెడగాజీ ఎస్పెషల్లీ ఈ షో చూస్తున్న చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇలాంటి స్కిల్స్ తీసుకోవటం వల్ల డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళకి ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఐడియా. ఇండియాలో కూడా మనం అలాగా ఒలింపియాడ్కి పంపించకపోయినా దేశంలో అలా కాంపిటీషన్ పెడితే ఐ థింక్ క్వశ్చన్ పెరుగుతుంది. ఆడియో విజువల్ టీవీలో సోషల్ మీడియాలో చూసే స్కిల్ మాస్టర్ షెఫ్ ఐ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా. మాస్టర్ షెఫ్ చేసినట్లు మాస్టర్ షెఫ్ ఎట్లా కుకింగ్ చేసిన తర్వాత మన స్కిల్స్ షో ఒక రియాలిటీ షో చేస్తే వెరీ గుడ్ ఐడియా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఐడియా. నాకు చాలా వెరీ పవర్ఫుల్ ఐడియా. లెట్స్ ఫిగర్ అవుట్ సార్. మనకి ఎవరైనా రీచ్ అవుతారో వి కెన్ డూ సంథింగ్ అరౌండ్ ఇట్. డన్ సార్. ఇంకేదన్నా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరే చెప్పాలనుకుంటున్నారు సార్ మన ఆడియన్స్తో డైరెక్ట్గా కానీ మనతో కానీ ఎడ్యుకేషన్ సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి? నేను చాలా బోరింగ్ పర్సన్ నాకు మీరు బోరింగ్ అని చెప్పినా మీరు మాట్లాడితే వినడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కానీ మీ దగ్గర నుంచి ఎక్కువ మెటీరియల్, పాలసీ లేకపోతే ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను మొత్తం మేథర్స్ని కానీ ఇంటెలెక్ట్ని కానీ డిసిప్లిన్ చేసుకున్నాను. ఇమోషన్ని రానివ్వకుండా అంత లాజిక్, ఎవిడెన్స్, ఎక్స్పీరియన్స్ ఇంటర్నలైజ్ చేసుకోవటం, ఇతరుల ఎక్స్పీరియన్స్ కానీ లర్నింగ్ అని ఇంటర్నలైజ్ చేసుకోవటం, దాన్ని సిస్టమ్గా మార్చడం. అది ఎంతగా ఆటోమేటిక్ అయిపోయిందంటే ఒక కంప్యూటర్లాగా అయిపోయారు. మా ఇంట్లో ఎప్పుడు ఉంటారు కంప్యూటర్లాగా అయితే ఎట్లాగా పని ఇప్పుడు. అండ్ రెండోది అన్ప్రొడక్టివ్ పని వదిలేసి అని చెప్పటం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత నేను ఇంకా దాని గురించి పెద్దగా పట్టి అయిపోయింది, ఎండ్ ఆఫ్ స్టోరీ. ఒక ఇర్రివర్సిబుల్ ప్రాబ్లం అనుకోండి, ఐ సెడ్ ఓకే, లివ్ విత్ దట్. యూ కెన్ డూ సంథింగ్ టు చేంజ్ ఇట్, ప్రాణం పెట్టు. ఇది కొంతమంది విచిత్రంగా ఉంటుంది. మన దేశంలో ఏంటంటే అయిపోయింది టైం డిస్కషన్ పెడతాం, ఆ విషాదాన్ని మీద మన కన్నీళ్ళు కాచడం, మన దుఃఖాన్ని చూపెట్టడం, మన ఎమోషన్ చూపెట్టడం, అది ఒక అలవాటు అయిపోయింది. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ సార్. మీరు నాకు తెలిసి అదొక మీరు ఏలియన్ జాతేమో మీరు. అది రిమోట్ వచ్చింది, చాలా మంది మనలోనే ఏలియన్స్ తిరుగుతున్నారే వాళ్ళు. సో నేను అలాంటి కాబట్టి నాకేంటంటే ప్రతి కూడా అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా దాన్ని ఎలా ఛానలైజ్ చేయడం అనేది మైండ్ అలా వచ్చేసింది. అంటే చాలా కష్టం. అన్లెస్ ఇట్స్ ప్రొవోక్డ్, వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు ఒక స్టోరీ గురించి మాట్లాడుకుందాం మనం. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ విన్నాను. పాడ్కాస్ట్లో ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఐఐఎం అహ్మదాబాద్ నుంచి, ఆయన ఇంతకుముందు ఎన్ఐఎఫ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వీటన్ని కలిసి పనిచేశారు. సో ఈయన ఒక స్టోరీ చెప్పారు. 98 నుంచి వీళ్ళు శోధ యాత్ర అని చెప్పి జనం 4 కలిసి, ఫార్మర్స్ కలిసి ఊర్లు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉండి ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకోవచ్చు, మన వాళ్ళకి ఏం నేర్పించవచ్చు, ఈ ఉద్దేశంతో ఎప్పుడో ఒక 20-25 వెళ్ళి చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఐఐఎం స్టూడెంట్ వచ్చి, సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా, మీరు బయట వాళ్ళతో వెళ్తారంటే దాని ఒక కరికులంగా చేసి ఐఐఎం అహ్మదాబాద్లో ఇది ఒక కరికులంగా మార్చారు. ఇంతవరకే గొప్ప విషయం యాక్చువల్గా చెప్పాలంటే, ఎవ్రీ ఇయర్ బయటికి తీసుకెళ్ళి ఫీల్డ్లో చదువుకోవటం. అది దీనిలో నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అంటే, ఒకరోజు ఒక స్టూడెంట్ ఏదో తప్ప మిస్చీవియస్ పని చేశాడు. ఈయనని పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. పనిష్మెంట్ ఏంటంటే, మనం ఈ ఊర్లన్నీ వెళ్తున్నాం, అక్కడ వెళ్తే రాత్రిపూట వాళ్ళ స్కూల్లోనూ ఎక్కడ పడుకుంటాం, మనం వాళ్ళ దగ్గర చాలా తీసుకుంటున్నాం, మనం వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. మనం ఏమి ఇద్దాం, ఏమి ఇద్దామంటే, నీ పని యు గో బ్యాక్ అండ్ కమ్ టు మీ విత్ ఎంటైర్ K-12 కరికులం, ప్రతి లెసన్ ప్లాన్, వాళ్ళు ఎలా చెప్పచ్చు, మంచి మెటీరియల్, వీడియోస్ అంతా గ్యాదర్ చేసుకుని నాకు ఇదే నీ హోంవర్క్, ఇదే నీ పనిష్మెంట్. వారం రోజులు కష్టపడితే చాలా మంచి మెటీరియల్ తీసుకొస్తే 250 GB మెటీరియల్ లేదంట. ఈ మెటీరియల్ తర్వాత అందరూ కలిసి రీస్ట్రక్చర్ చేసి ఇప్పుడు వాళ్ళు స్కూళ్ళకి రాజస్థాన్లో, గుజరాత్లో ఫెంటాస్టిక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు మంచిగా అనిపించింది సార్. ఒకటి, శోధ యాత్ర ఇట్ సెల్ఫ్, ఫీల్డ్లోకి వెళ్ళి ఐఐఎం అహ్మదాబాద్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కింద గ్రాస్ రూట్ కనెక్షన్లోకి వెళ్ళి తెలుసుకొని రావటం ఒక పార్ట్. రెండోది, పనిష్మెంట్ ఇంట్రెస్టింగ్గా ఎందుకు ఉంటుంది సార్? పనిష్మెంట్ అంటే బెత్తం తీసి కొట్టడం, లేదా తిట్టడం అందరి ముందు, ఇదే సార్ పనిష్మెంట్ అంటే. సో ఇది నా స్టోరీ, దీని గురించి మీ ఇంటర్ప్రిటేషన్ సార్. ప్రతి సమాజంలో అనిల్ గుప్తాలు ఉంటారు, జిజ్ఞాసులు ఉంటారు. మనం నిరాశపడక్కర్లేదు. అంటే సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. మనం చాలామంది మేధస్సును నాశనం చేసినా, బుర్ర ఖరాబ్ చేసినా కూడా దానికి అతీతంగా డిస్పైట్ ద సిస్టమ్
ఆలోచించే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. రెండోది, మనలో హ్యూమిలిటీ చాలా కావాలి. ఎంత జ్ఞానం ఉన్నా కూడా రొమాంటిసిజం లేకుండా, అలాగని సమాజంలో ప్రాచీన భారతంలో అన్నీ అద్భుతంగా ఉన్నాయని కూడా చాలా మూర్ఖత్వం. కానీ కొన్ని పనికొచ్చే ఆణిముత్యాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పటికి కూడా మీరు చెప్పిన ఇన్నోవేషన్ ఫౌండేషన్ కానీ, ఇంక ఇతరులు కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, మరొకటి కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ వ్యాలిడేషన్. మనం గతంలో చేసిన అన్నీ బాగున్నాయి అనుకుంటే కూడా ప్రమాదం అవుతుంది. మనకు అక్కడ సమస్య వచ్చింది. మన ఆయుర్వేదం కానీ, లేకపోతే మన ఇతరమైనటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ, దానిలో జ్ఞానం లేదని ఎవరు అనరు. దాని నుంచే మనం వచ్చాం. కానీ ఎవిడెన్స్ బేస్డ్ వాల్యుయేషన్ ఎవిడెన్స్ బేస్డ్ వాల్యుయేషన్. ఉదాహరణకి చైనాలో 2015 అనుకుంటాను, నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వచ్చింది. 2 యూయూ అని చెప్పని ఒక చైనీస్ లేడీకి అట్ ది ఏజ్ ఆఫ్ 84. ఏం చేసింది ఆమె? షీ వాజ్ నాట్ ఈవెన్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్. షీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండిజినస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. చైనాలో ఒక టీంకి హెడ్ ఆవిడ. వియత్నాం నుంచి హోచిమిన్ అక్కడికి వెళ్ళినప్పుడు వియత్నాం వార్ పీక్లో ఉండగా 1960s, ఎర్లీ 70s చైర్మన్ మావో సేటుంగ్ కలిసాడు. అంతా అయిన తర్వాత ఇంకేమన్నా చేయగలనా మీకోసం, నీ హెల్ప్ యూ రిక్వైర్ అని చెప్పంటే, యూఆర్ హెల్పింగ్ గ్రేట్ డీల్, చాలా ప్రేక్షలు అని చెప్పని అడిగారు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, మాకు అదే పనిగా మలేరియా చంపేస్తుంది. వియత్నాంలో బాగా మలేరియా, ఎందుకంటే మెకాంగ్ డెల్టా అంతా కూడా సంవత్సరం అంతా నీళ్ళలో ఉంటుంది. వాటర్ అది బాగా ఉంటుంది, స్లషీగా ఉంటుంది. అందరికీ తెలుసు వియత్నాం వారి గురించి లిటరేచర్లో చాలాసార్లు దోమలుగా అని చెప్తుంటారు. మరి చాలా కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఏమన్నా చైనీస్ మెడికల్ సిస్టమ్స్ని చూస్తే బాగుంటుందంటే ఆయన వెంటనే పిలిచి ఆవిడ డైరెక్షన్ ఇచ్చాడు. చైర్మన్ మావో సేటుంగ్ చెప్పంటే దేవుడు ఆజ్ఞనిచ్చినట్లు 8 ఏళ్ల పాటు కుస్తీ పెట్టింది ఆవిడ. కొన్ని వందల చైనీస్ సబ్స్ ఎగ్జామిన్ చేసి ఫైనలీ దే వ్యాలిడేటెడ్ వన్, ఆర్టిమెసిన్ అని చెప్పని. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ థెరపీ ఫర్ మలేరియా ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆర్టిమెసిన్ బేస్డ్ థెరపీ అని చెప్పంటారు. ఏం చేస్తుంది సార్? ఇట్స్ జస్ట్ అనదర్ డ్రగ్. ఇట్స్ ఎ డ్రగ్. ఓకే. But a drug validated through scientific method came from the indigenous systems. Finally got a Nobel Prize. అది చేయకుండా రొమాంటిసిజంతో ఇక్కడ ఉన్నంత అద్భుతంగా ఉందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మన సంస్కృతంలో ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు పుష్ప విమానం ఉంది, మావాడి విమానాన్ని నడిపారు, మావాడికి అనుభవాలు ఉన్నాయి. దీని నుంచి బయటపడి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఉదాహరణకు వచ్చిన ఏదో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టీకాలు అంటాం మనం. మొట్టమొదటి టీకా వచ్చింది స్మాల్ పాక్స్కి, ఇరాడికేషన్ కూడా అయింది. You know that is invented in India. అవునా? ఇన్ఫాక్ట్ నాకు టీకా అంటే పెన్సిల్ ఫస్ట్ గుర్తొచ్చింది. Some hundreds of years ago బాగా మసొచ్చుకునేది. మా చిన్నప్పుడు కూడా నేను గ్రామంలో ఉండగా ఆ ఊళ్ళో కొందరికి స్మాల్ పాక్స్ వచ్చింది ఒక వీధిలో. మేమంతా భయపడిపోయాం. మాకు అంటున్నాను అప్పటిదాకా స్కూల్కి అటు నుంచి వెళ్ళేవాళ్ళం, మరి ఇటు నుంచి వెళ్ళడం మొదలు. అంటే ఏమి అంటే మా జనరేషన్ స్మాల్ పాక్స్ తెలియదు. సో కొంచెం 1974లో స్మాల్ పాక్స్ ఇరాడికేట్ అయిపోయాను. మేమంతా 74 ముందు గ్రామాల్లో ఉన్నవాళ్ళం. 69లో గ్రామం నుంచి బయటకు వచ్చాను. స్మాల్ పాక్స్ ఏమైంది? స్టోరీ 2 చెప్తాను. ఒకటి, కొన్ని వందల క్రితం ఏమైందంటే ఈ స్మాల్ పాక్స్ డ్రై అయిపోయిన తర్వాత స్కాబ్ ఒళ్ళంతా కూడా పొక్కులు వస్తాయి. పొక్కులు వచ్చి అదృష్టం కొద్దీ బతికితే ఒళ్ళంతా స్కార్స్ ఉంటాయి. మీరు బాధక మసూచిక వ్యాధులను చూస్తే వాళ్ళు మీరు చూసారో తెలియదు నాకు, మేమంతా మాకు చాలా కామన్ అది. ఒళ్ళంతా స్ఫోటకం మచ్చలు అంటారు. ఓకే. బాడీ అంతా కూడా మచ్చలు ఉంటాయి, ఆ స్కార్స్ ఉంటాయి అన్నమాట స్మాల్ పాక్స్కి. చాలామంది చనిపోతారు, చాలా తీవ్రమైన. బతికిన వాళ్ళకి ఇదన్నమాట పరిస్థితి. సో అది స్కాబ్లు బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి బాడీ మీద రుద్దితే నైస్, అది రాదు ఎవరికి, తర్వాత రాదు వాడు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అది ప్రయత్నాలు చేశారు ఏమిటని చెప్పని తెలిసింది. ఇండియా నుంచి చైనీస్ స్కాలర్స్ తీసుకుపోయారు, చైనీస్ యాత్రికులు తీసుకుపోయారు. సెంట్రల్ చైనాకి వెళ్ళింది, అక్కడి నుంచి టర్కీకి వెళ్ళింది. టర్కీలో బ్రిటిష్ అంబాసిడర్స్ వైఫ్, షీ బిలాంగ్ టు ఎ నోబెల్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ హెర్సెల్ఫ్. అడుగులు విమెన్కి పొలిటికల్ రైట్స్ లేవు, రైట్ టు ఓట్ లేదు, కానీ బట్ షీ బిలాంగ్ టు ఎ వెరీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఆవిడ అది నేర్చుకుని ఆవిడ పిల్లలకి వేరిలేషన్ చేసింది, స్మాల్ పాక్స్ నుంచి కాపాడింది. క్యాథరిన్ ది గ్రేట్, ద రష్యన్ ఎంప్రెస్, తన పిల్లలకి మనవాళ్ళందరికీ ఆవిడ వేరిలేషన్ చేసింది. ఈవిడ బ్రిటిష్ అంబాసిడర్స్ వైఫ్ అక్కడి నుంచి బ్రిటన్ తీసుకెళ్ళింది. బ్రిటన్లో అప్పర్ క్లాసెస్లో ఇది స్ప్రెడ్ అయింది. జన్నర్ అని చెప్పిన ఒక కుర్రాడికి చిన్నప్పుడు వేరిలేషన్ చేశారు. దట్ జన్నర్ బికేమ్ ది ఇన్వెంటర్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ఫైనల్. ఇప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఎవరు అంటే ఎడ్వర్డ్ జన్నర్ అని వస్తుంది.
సో అతను కనిపెట్టింది కాదు, అతను యాక్చువల్గా ట్రీట్ చేయబడిన వాడు. పర్ఫెక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక క్రూడ్ మెథడ్, ఎవిడెన్స్ బేస్డ్ మెకానిజం. ట్రెడిషనల్గా వచ్చిన మెథడ్ని దాన్ని పర్ఫెక్ట్ చేశాడు, దానిలో అనుమానం లేదు. ఇండియా నుంచి వెళ్ళింది అది. బట్ మీరు చెప్పినట్టుగా ఈ వ్యాలిడేషన్ చేయకపోయినట్టయితే, సిస్టమేటైజ్ చేసి లక్షల మందికి పంచకపోయినట్టు, కోట్ల మంది పంచకపోయినట్టు ఉపయోగం ఉండేది కాదు. రెండోది, స్మాల్ పాక్స్ ఏమైందన్నారు. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ జనరల్ పుణ్యం అని చెప్పని 100 ఏళ్ల క్రితం నుంచి తెలుసు, 150 ఏళ్ల క్రితం నుంచి తెలుసు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్. దానిలో కొత్త ఏం లేదు. బట్ వాట్ ఈజ్ న్యూ? మా చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, ఇలా ఒక సిలిండ్రికల్ నీడిల్ ఉండేది. అందరికి షేప్ ఉంటుంది సార్, మా పేరెంట్స్ అందరికి షేప్ ఉంటుంది. నాకు కూడా ఉంది. మా అందరికీ ఆ టీకాలు పొందిన వాళ్ళం మేము, మా జనరేషన్ అందరికీ ఉంటుంది. ఇలా పెట్టి ఇలా తిప్పేవాళ్ళు, మజిల్ టేర్ అయిపోయేది, రక్తం వచ్చేది, బ్లీడింగ్ అయిపోయేది, ఇన్ఫెక్షన్ వచ్చేది, పట్టేది కాదు. చాలామంది పారిపోయేవాళ్ళు ఈ భరించడం. మనం ఇప్పుడు కూడా ఇంజక్షన్ భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతకాలం పోయిన తర్వాత అది మార్చేసి ఒక నీడిల్ తీసుకుని ఇలా 4-5 సార్లు గుచ్చేవాళ్ళు. ఒక్కసారి గుస్తే ఏడుస్తుంటాం, పారిపోయేవాళ్ళు. అండ్ సంబడి ఇన్వెంటెడ్ సంథింగ్ వెరీ సింపుల్, నీడిల్ విత్ ఏ బైఫోక్ నీడిల్. సింగిల్ అనుకు 2 ఫోక్స్ ఉంటాయి, ఇట్లా ఒక సింగిల్ స్ట్రోక్ అంతే. ఒక డ్రాప్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 1 drops సరిపోతుంది, సబ్క్యూటేనియస్ వ్యాక్సిన్. ఇది విదిన్ 5 years స్మాల్ పాక్స్. గ్రేట్ సైన్స్ ఒకదానిలో ఉంది, ఒక సింపుల్ టెక్నిక్ ఒకదానిలో ఉంది. ఈ సింపుల్ టెక్నిక్ జోడించగానే మ్యాగ్నిఫై అయిపోయింది. సో ఇన్నోవేషన్ అన్నది ఏ రూపంలో వస్తుందని చెప్పినది మనం చెప్పడం కష్టం. ఇట్స్ నాట్ ఆల్వేస్ అన్ ఐన్స్టైన్ ఆర్ ఎ జెన్నర్. ఇట్ కెన్ బి ద ఫెలో హూ సింప్లీ కేమ్ అప్ విత్ ద సింపుల్ నీడిల్. సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనికి ఇప్పుడు లెట్స్ సే ఇలాంటి నాలెడ్జ్ అంతా ఇండిజినస్ కాబట్టి మన పాత భాషల్లో, సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఎక్కడో ఉంటుంది. మన కరెంట్ జనరేషన్స్కి ఏమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు, అసలు ఈ మధ్య చాలా మంది పిల్లలకి తెలుగు చదవటం రావట్లా. సో ఇలాంటి ఇంగ్లీష్ రావట్లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, టు యాక్సెస్ సచ్ ప్రొఫౌండ్ ఇండిజినస్ ఓల్డ్ నాలెడ్జ్ మనకు ఆ పాత భాష తెలిసి ఉండాలి. 2, మన భాషలో మనం నేర్చుకుంటే అది చాలా బాగా అర్థమవుతుంది సార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా బాగా అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇదంతా ఇంగ్లీష్లో మాట్లాడితే సగం వర్డ్స్ అర్థం కాకు, లేకపోతే మనం సరిగ్గా కన్వే చేయలేక అర్థం కాదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కంపల్సరీ మన తెలుగు నేర్పడం అవసరమా, ఎస్పెషలీ దట్ ప్రైమరీ లెవెల్? నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. ఇంగ్లీష్ అంటే నాకు చాలా ప్రేమ. ప్రస్తుతం నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తాను. మీతో మాట్లాడే ప్రతి మాట కూడా ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చాలా కష్టం సార్ యాక్చువల్లీ. అందుకని కొన్ని సందర్భాల్లో మాట పట్టి వస్తుంది. చాలామంది తెలియదు, నేను దాచిపెడతాను. మై న్యాచురల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్ ఇప్పుడు. కాబట్టి ఇంగ్లీష్ అంటే వద్దని కాదు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఒక గొప్ప స్కాలర్ మనతో కూర్చున్నాడు ఆయన. ప్రపంచ జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది. అద్భుతంగా మనకు మాటలు చెప్పాడు. చైనీస్ భాషలో మాట్లాడాడు. మీకేం అర్థం అవుతుంది, నాకేం అర్థం అవుతుంది, మన శ్రోతలకి, మన ప్రేక్షకులకి ఏం అర్థం అవుతుంది, ఏం ఉపయోగం? కాబట్టి సమస్య ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం అని కాదు, ఇది మూర్ఖులవ చేసే వాదన అనేది. పిల్లలకి అర్థమవుతుందా లేదా? అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళాలి మనం. అర్థం కాని భాషలో ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో మనం ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు, చాలామంది పంతుళ్ళకి ఇంగ్లీష్ తెలియదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో, ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పే చాలామంది పంతుళ్ళకి ఇంగ్లీష్లో ఒక్క వాక్యం సింటాక్స్ తప్పు లేకుండా చెప్పడం రాదు, ఒక్క పేరా రాయడం చేత కాదు. నిజాయితీగా మాట్లాడుకుందాం, ఇంకా తప్పేం కాదు, అది మన భాష కాదు అది. అవును. ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పి విద్య నటిస్తున్నాం మనం. కానీ సమాజంలో ఇంగ్లీష్ అంటే గ్లామర్ ఉంది కాబట్టి, వలస పాలన కాలం నుంచి వాడు తన గొప్పడన్న భావన ఉంది కాబట్టి ఇంగ్లీష్ని కోరుకోవటం తప్పు కాదు. కానీ పిల్లలకి విద్య రావటం ముఖ్యం కాబట్టి ముందు 4-5 ఏళ్ల పాటు కాన్సెప్ట్స్ పట్టుబడేలా, విషయం అర్థమయ్యేలా తెలిసిన భాషలో పాఠాలు చెప్పి ఇంగ్లీష్ భాషను మొదటి నుంచే ప్రారంభించి 4-5 ఏళ్ళు పోయిన తర్వాత బైలింగ్వల్ చేసి ఇంగ్లీష్ మీడియం నటించినా కూడా తెలుగులో కూడా చెప్పండి, 2 ఉపయోగపెట్టండి, ఈ తెలుగులో నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒక 7-10 ఏళ్ళు వేసరికి ఇంగ్లీష్లో కాస్త కంఫర్టబుల్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా జీవితాన్ని తీసుకుంటే, స్కూల్లో ఇంగ్లీష్ భాషను ఎప్పుడు నువ్వు మొదలెట్టావో నాకు గుర్తులేదు. 5వ తరగతి 6వ తరగతి నాకు గుర్తులేదు. ఒక చాప్టర్లో, ఒక సిలబస్ లాగా వచ్చి ఏబిసిడీలు నేర్పుంటారు, అంతకుమించి పెద్దగా ఉండకపోవచ్చు. బట్ 6 నుంచి ఖచ్చితంగా ఇంగ్లీషు ఉన్నట్టు గుర్తు వేగంగా. అదృష్టం కొద్దినో లేకపోతే టీచర్ల వల్ల కొంతమంది మేము కొద్ది గ్రామర్ అది బాగా పట్టుకుని సొంతంగా నేర్చుకోవటం, తర్వాత మాస్టర్ డిక్టేషన్ చేసింది కాబట్టి సొంతంగా రాయటం అలవాటు చేసుకున్నాం. అయినా కూడా ఇంగ్లీష్ మీడియంకి 13 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్కి వెళ్ళగానే నాకు కొంతకాలం బట్టి తెచ్చిస్తాడని. అది హ్యూమన్ నేచర్. అది ఉర్దూ మీడియం పెట్టారు అనుకోండి, మీరు ఎంత గొప్ప ఎంత కష్టం అవుతుంది మీకు. ఇది ఒక భాష, మీ భాష కాదు అది. అలాంటప్పుడు
ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. ఇంగ్లీష్ వద్దని కాదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం ఇవాళ. అది ఈ దేశంలో ఇంగ్లీష్ అంటే మోజు ఉంది, ఇంగ్లీష్ చాలామందికి ఎంతో కొంత వచ్చు కాబట్టి అది అడ్వాంటేజ్, నేను కాదంటలే నేను. కానీ ఇంగ్లీష్ నేర్పుతున్నాం అన్న భ్రమతో పిల్లల బతుకులు నాశనం చేయబో. బేసిక్స్ మిస్ అవుతారు. ప్రపంచంలో ఒక్క సౌత్ ఏషియాలో తప్ప ఏ దేశంలోనూ కూడా పరాయి భాషలో పాఠాలు నేర్పరు స్కూళ్ళలో. కరెక్ట్ సార్. జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఎనీథింగ్ యూ టేక్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, మనకొక్కళ్ళకి ఈ పిచ్చి పట్టింది, దీని నుంచి బయటపడలేకపోతుంది. మన దేశంలో కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఆయన డాక్టరు. ఏ భాషలో నేర్చుకున్నారు అనుకుంటున్నారు ఆయన? ఉర్దూలో ఎంబీబీఎస్. అవునా? ఎంబీబీఎస్ ఉర్దూలో నేర్చుకున్నాను. ఇంగ్లీష్ ఆయనంత బాగా మాట్లాడే పాలిటీషియన్ నేను చూడాల. చాలా సమర్థంగా ఇంగ్లీష్ భాషను చక్కగా వాడగలను నేను. కాబట్టి మనకి జ్ఞానం ముఖ్యం, కానీ బలవంతంగా భాష రుద్దేసి జ్ఞానం లేక భాష లేక నాశనం చేస్తున్నాం. సరే, ఈ కాంటెక్స్లో నేను మా జాగృతి యాత్రలో మమ్మల్ని ఇంకొక ప్లేస్ తీసుకెళ్తారు. ధార్వాడ్లో ఒక కొండ మీద కల్కేరి సంగీత విద్యాలయం అని చెప్పేసి. సో అక్కడ ఏంటంటే కెనడా నుంచి ఒక కపుల్ వచ్చేసి, కెనడియన్స్ అసలు వాళ్ళు ఇండియన్స్ కాదు, వచ్చేసి వాళ్ళకి మ్యూజిక్ మీద ప్యాషన్ ఉండి ఒక స్కూల్ పెట్టారు అక్కడ. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలందరినీ తీసుకొచ్చి హాఫ్ డే ఏమో వాళ్ళ లోకల్ భాషలో వాళ్ళ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. మిగతా హాఫ్ డే వాళ్ళకి మ్యూజిక్ మీద కంప్లీట్గా ఎక్స్పోజర్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫుల్ ఎక్స్పోజర్ ఇస్తారు. ఇది అసలు ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్కౌట్ అవుతుందా? ఒకే వాళ్ళు ముంచేయటం, లెట్స్ సైనిక్ స్కూలు, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఇది. లేదు, ఈ మిక్స్ని తీసుకొచ్చి సగం ప్రాక్టికల్, సగం క్లాస్ రూమ్, ఇలా మిక్స్తో మనం వెళ్ళాలా? ఈ థాట్స్ ఏమన్నా మీకు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ ఫీజిబుల్. మనకు సమస్య ఏంటంటే జనరలైజ్ చేసి ఇది అన్ని చోట్ల ఉండాలని చెప్పంటే కాదు, మనకు కాదు. కానీ అవకాశం ఉన్న చోట్ల మన ప్రయత్నం. ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను పాతకాలం వెళ్తున్నాను కాదు, ఆ రోజుల్లో అంత ప్రిమిటివ్ కండిషన్స్లో కూడా 3 అన్కన్వెన్షనల్ టీచర్స్ మాకున్నారు. ఒక ఆయన క్రాఫ్ట్ మాస్టర్ గారు ఉన్నాడు, దే వాజ్ ఎ క్రాఫ్ట్స్ టీచర్. మీకు ఆ సిలబస్లో ఉండేది సార్ క్రాఫ్ట్స్ క్లాసెస్ అనేవి? క్లాసులు ఉండేవి. మనకి ఇప్పుడు లేవు కదా. ఎగ్జాక్ట్లీ, ఆ రోజులు ఉన్నాయి. ఒక టీచర్, ఫార్మల్ టీచర్ ఉన్నారు, క్రాఫ్ట్స్ నేర్పించారు. ఎలాంటివి నేర్పించేవాళ్ళు సార్? ఒక ఆయన మన ఓపికను బట్టి చిన్న చిన్న థ్రెడ్స్, knitting. ఇంకొక ఆయన డ్రాయింగ్ మాస్టర్ గారు ఉన్నారు. అవును, డ్రాయింగ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నట్టున్నారు. ఆ రోజుల్లో ఉన్నారు. రెగ్యులర్ డ్రాయింగ్ క్లాసులు జరిగేవి. 3 ఎన్డిఎస్ అని ఒకటి ఉండేది. అది ఒక స్కీమ్ పెట్టి, నేషనల్ డిఫెన్స్ స్కీమ్ ఏదో పెట్టి స్కూళ్ళల్లో పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వటం అని చెప్పని. సో ఎన్సీసీకి ఇంకొక వర్షంలో ఉండేది. ఆ మాస్టర్ ఉండేవారు. 4 స్కౌట్కి వేరే టీచర్ లేకపోయినా కూడా రామ్మోహన్ రావు గారిని ఆయన స్కౌట్ గైడ్ ఆయన మాకు. సో ఫిజికల్ ట్రైనర్ టీచర్స్ కానీ ఎవరన్నా? సో మీకు తర్వాత ఫిజికల్ ట్రైనింగ్కి ఉన్నారు కదా, నాకు గుర్తు రావట్లేదు. ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉన్నట్టు గుర్తు, కానీ బట్ ఐఎమ్ నాట్ సర్టన్ అబౌట్ ఇట్. ఓకే. అంటే ఆ రోజుల్లో కూడా మామూలు టెక్స్ట్ బుక్స్ కాకుండా 4-5 ప్రిమిటివ్ కండిషన్స్లో ఇంతమంది యాక్చువల్గా రన్ అయింది, ఈ క్లాసెస్ జరిగినాయి. సో ఇప్పుడు ఇన్నేళ్ళు పోయిన తర్వాత మనం ఏం చేస్తాం నాకు అర్థం కావట్లేదు. పెద్ద విషయంలో గొప్ప ఇన్నోవేషన్ అక్కర్లా. గతంలో ఇన్స్పెక్షన్లు జరిగేవి, గొప్ప ఇన్నోవేషన్ అక్కర్లా. రికార్డ్ షీట్ ఉండేది, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంతా రికార్డ్ అయ్యేది ప్రతి పరీక్షది. అలాగే మీ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ రికార్డ్ అయ్యేది. స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, నల్ల పుస్తకం, ఆ తర్వాత అడగండి మీకు, రికార్డ్ షీట్ అని చెప్పి నల్ల పుస్తకం ఉంటుంది. ప్రతి క్లాసు కూడా మార్కులు, ప్రతి పరీక్షకి మార్కులు, టేబుల్ ఉంటాయి. అలాగే సెకండ్ పార్ట్ అంతా కూడా మీ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. నాకు ఎందుకు బాగా గుర్తుంటే ఈ మార్కులు అన్నీ ఫస్ట్, స్పోర్ట్స్లో అన్నీ లాస్ట్. నాకు బాగా గుర్తుంది. 100 మీటర్స్ ఎంతలో పరిగెట్టి లాస్ట్ ఉంటుందో. సో మీకు స్ప్రింట్లు, 100 మీటర్స్ అన్నీ ఉండేవా? అన్నీ చేసేవాళ్ళు. అంటే మాకు ఫిజికల్గా ఎలా ఉన్నాం అని చెప్పని చేసేవాళ్ళు. సరే, కొన్ని గేమ్స్ ఉండేవి, ఖోఖో అని, కబడ్డీ. మాకే కాస్ట్లీ గేమ్స్ ఉండేవి కాదు, ఎక్విప్మెంట్ ఉండేవి కాదు. ఖోఖో, కబడ్డీ, కామనెస్ట్ ఖో అండ్ కబడ్డీ. మీరు ఖోఖో మా స్కూల్లో ఉండేది. ఖోఖో ఏముంది, గొంతులు పెడితే అయిపోయింది అంతే, గీతలు గీయటం. కబడ్డీ ఏముంది, గీతలు గీయటం అంతే, ఇంకేం లేదు. మనకు అలా డబ్బులు ఏంటి, బాగా ఖరీదైన గేమ్ అంటే బాల్ బ్యాడ్మింటన్. షటిల్ అనేది మాకు తెలియదు, షటిల్ కాక్ నేను చూడలే అసలు స్కూల్లో ఉండగా. వాలీబాల్, బ్యాడ్మింటన్ అవి కొంచెం ఆ రోజుల్లో. దానికంటే ఎక్విప్మెంట్ కావాలా, బ్యాట్ కావాలి, అంతా కొంచెం గొప్ప నెట్ కావాలి. బట్ అంతేదా మీకు పెద్ద ఎక్కువ అక్కర్లా, తప్పని ఉంటే ఏదైనా చేస్తారు. ఎలక్ట్యూషన్ పెట్టేవాళ్ళు. సార్ యాక్చువల్లీ ఇది పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటివి డిబేట్లు ఉండేవి ఆ రోజుల్లో, ఇవన్నీ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మాకు పల్లెటూరు స్కూల్లో తెలుగు మీడియంలో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ అన్నారు. నాకు ఆ పదం తెలియలా, డిక్షనరీకి వెళ్ళి ఎత్తుకున్నాను. అందుకని ఎలక్ట్యూషన్ ఎవరైనా వస్తారని చెప్పంటే నేను నా పేరు చెప్పలే. ఆ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ చూసాను, ఇదే అని వెంటనే మనం మాట్లాడాను, అయిపోయింది. ఏమంటే ఇప్పుడు ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో
మీరు ఈ జిజ్ఞాసని ఎంత పెంచొచ్చు? ద రియల్ టూల్ ఈజ్ ద చైల్డ్స్ క్రియేటివిటీ. దానికి డబ్బులు అక్కర్లే, మరొకటి అక్కర్లే. మీ టైము, క్రియేటివిటీ అంతే. ఎన్ని పనులు చేయొచ్చు? నాకు అది లేదు, ఇది లేదు, నాకేం అర్థం కావట్లేదు అసలు. స్కూళ్ళకి బిల్డింగ్లు కడితే స్కూల్ అవుతుందా? బిల్డింగ్ వద్దని నేను అంటల్లా. ఇప్పుడు ఏమంటున్నారు, 10,000 కోట్లతో బిల్డింగ్లు కట్టాం, స్కూల్ అద్భుతమైంది. ఎందుకు అద్భుతం? తగలట్నా పిల్లల బుర్ర వికసించకపోతే. లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది డే. సో మనం ఇప్పుడు ఎలక్ట్యూషన్ డిబేట్స్ అని మాట్లాడుతున్నాం, పబ్లిక్ స్పీకింగ్, మనం బయటికి వెళ్ళి నెగోషియేట్ చేయాలంటే లాంగ్వేజ్ కావాలి, ఏ టాపిక్స్ అని కవర్ చేసాం కాబట్టి ఫినిషింగ్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏం చేయొచ్చు, స్కూల్ నేర్పించకపోయినా మనతో మనం ఎట్లా నేర్చుకోవచ్చు, ఏదైనా కొన్ని టిప్స్ ఇచ్చినా. ఫినిషింగ్ స్కిల్స్ మీరు గమనిస్తే 100 ఏళ్ల క్రితం అప్పర్ క్లాస్ విమెన్కి ఫినిషింగ్ స్కిల్స్ ఉండే. స్కూల్ అయిన తర్వాత వయ్యారంగా నడవటం ఎట్లాగా, పోస్చర్ ఎట్లాగా, డ్రెస్సింగ్ ఎట్లా, ఏమన్నా డిష్ పట్టుకోవాలంటే పట్టుకునే తీరట్లాగా, అంత స్టాండర్డ్ ఎటికెట్ ఇవన్నీ నేర్పేవాళ్ళు. డ్రెస్సింగ్ ఏ సందర్భంలో ఎలా డ్రెస్ చేసుకోవాలని చెప్పనేది అది అప్పర్ క్లాస్ పీపుల్ ఉండేది. ఇవాళ మనకేమైంది, విద్య ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్, మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ లేకుండా పోయిందో, ఈ ఫినిషింగ్ స్కూల్ లేకపోతే మనకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, దేర్ నథింగ్ రాంగ్. అది డిపెండింగ్ ఆన్ ది క్రాఫ్ట్ అండ్ ది స్కిల్ రిక్వైర్డ్. ఇన్ మై జడ్జ్మెంట్, ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, ప్రతి కోర్స్కి ఇది అవసరం. వాట్ ఈస్ అమీర్పేట్? ఇట్స్ ఎ ఫినిషింగ్ స్కూల్ ఆఫ్ ఎ కైండ్ ఫర్ దట్ పర్టిక్యులర్ డివిజన్. ఏదో ఒక ఇస్తున్నారు, ఏదో కొంత స్కిల్ వస్తుంది కాబట్టి డిమాండ్ వస్తుంది. కాబట్టి లక్షల మంది ఎందుకు వస్తారు జనానికి ఇక్కడికి డబ్బులు ఇచ్చి? అవును. మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అది ఆఫ్టర్ ఇట్ కాంట్ బి పర్ఫెక్ట్ వెన్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ డిప్లాయిడ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రైవేట్ సెక్టర్ మాత్రమే చేయగలదు, నాన్ ప్రాఫిట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. కొంతమంది చేస్తున్నారు, ఉదాహరణకి స్కిల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఐటీఎస్లో ఉన్న వాళ్ళు స్కిల్స్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, టీచర్లు స్కిల్ చేస్తున్నారు 2-3 నెలల్లోనే. ఏం చేస్తున్నారు, సాఫ్ట్ స్కిల్స్ ఇస్తున్నారు. కొన్ని ఎక్కడన్నా వాళ్ళకి కనుక ఆ ఎక్విప్మెంట్ అది వాడడం చేతకాకపోయినట్టు అది యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. విదిన్ ఎ మంత్ దే ఆర్ బికమింగ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. అవును. దానికి 6 నెలలు పట్టక్కర్లా. ఒక నెల రోజుల్లో 3 నెలల కోర్స్ ఉంటే ఖచ్చితంగా మారిపోతున్నారు. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ది గ్రేట్ డీల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దే ఆర్ ప్రొడక్టివ్. అంచేత దట్స్ ఎ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇండియాలో. ఈ ఫార్మల్ డిగ్రీస్ కంటే స్కిల్ అన్నదే కనుక అవుట్కమ్గా భావించినట్టయితే, కాగితాలు పక్కన పెట్టేసి ఏం నేర్చుకుంటున్నారు, ఏం పనికి వస్తున్నారో చూస్తే ఇవన్నీ కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లాస్ట్ వన్, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా టీచర్స్ గురించి 2-3 స్టోరీస్ అని చెప్పండి సార్, మీ డిఫరెంట్ స్టేజెస్లో. మీకు ఆ టీచర్ అలా చేసినది మీ లైఫ్లో చాలా ఉపయోగపడిన సిచ్యువేషన్స్. ఎంతగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే 2 సంఘటనలు గుర్తున్నాయి నాకు. ఒకరోజు మ్యాథమెటిక్స్ టీచరు నాకు ఏదో టెస్ట్లో నాకు ఇప్పుడు 100% వచ్చి, సార్ 100% రాలా. టీచర్ కూడా వేళాకోళంగా నన్ను, నీకు సెంట్ లేదే, ఇవాళ సెంట్ లేదే అన్నాడు. ఐ వాజ్ క్వైట్, మిస్chievously క్వైట్. ఎందుకంటే ఒక క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చారు. నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను కరెక్ట్ రాశాను, మిగతా వాళ్ళని తప్పు చేశారు, మాస్టర్ గారు కూడా తప్పు చేశాడు, ఆయన తప్పుగా వాల్యుయేట్ చేశాడని చెప్పని. నేను చూడగానే ఆ క్వశ్చన్ వచ్చింది అండ్ ఐ సా కొద్దిగా ట్విస్ట్ ఉండేసరికి ఆన్సర్ని ట్రెడిషనల్గా ఇచ్చారు అందరూ. నేనేమో అది ట్విస్ట్ అర్థం చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను టీచర్కి, చేయగానే మొహం కాంది. కరెక్ట్ చేసి నాకు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది, మిగతా వాళ్ళకి తగ్గాల్సి వచ్చింది. కానీ ద వే హీ రెస్పాండెడ్, అండ్ దానికి టీచర్కి కొద్దిగా ఇబ్బంది కదా అది, బట్ ద వే హీ ఎంకరేజ్డ్. అరే ఈ కుర్రాడు 12 ఏళ్ళ 11 ఏళ్ళ కుర్రాడు వీడు మన దగ్గరకు చెప్పడం ఏంటి, బచ్చగాడు 4 అడుగులు 8 అడుగులు కూడా బడు ఎత్తులేడు అని అనుకోలే. నీకు తెలియదులేపో అనుకోలే. అట్లాగే ఇంకో టీచర్ రామ్మోహన్ రావు గారు యాక్చువల్లీ నాకు ఇబ్బంది కూడా కలెక్ట్ చేశారు. నేను 8th క్లాస్లో ఉండగా 9th క్లాస్కి ఆయన పాఠాలు చెప్తూ రామ్మోహన్ రావు మాస్టర్ రమ్మన్నారు అని చెప్పారు. 8th క్లాస్ నుంచి మాస్టర్ గారు పిలిచారు, నా క్లాస్కి వెళ్ళాను. క్లాస్ జరుగుతుండగా ఆయన బోర్డు మీద, జయప్రకాష్ నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టాను, ఏదో మ్యాథమెటికల్ ప్రాబ్లం ఏదో. నేను టగటగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన వాళ్ళందరినీ సిగ్గులేదా మీకు 8th క్లాస్కి రావడం, మీకు పాఠాలు చెప్పాడు, మీకు ఎవరికి రాదని చెప్పాడు. నాకు ఒకే తిట్లు వాళ్ళ దగ్గర నుంచి, నీకు వచ్చింది సరే, నువ్వు మమ్మల్ని ఎందుకు చావబడుతున్నావు, నాకేం తెలియదు మహాప్రభు, మాస్టర్ గారు వచ్చాడు చేయమన్నాడు చేసి. కానీ అగైన్ అది ఎంకరేజ్మెంట్, ట్రైంగ్ టు టెల్ పీపుల్ దట్ దేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ ఎంకరేజింగ్ సంబడి హూ సీమ్స్ టు బి డూయింగ్ వెల్. మాకు ఆ రోజుల్లో ఏం తెలియదు, కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఆ స్కూల్ సిలబస్ దాటి మనం వెళుతున్న పెరుగుతున్నారని చెప్పి అనిపించగానే దే వెంట్ అవుట్ ఆఫ్ దర్ వే.
పుస్తకాలు తీసుకురావడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ, అండ్ దే ట్రీటెడ్ యూ యాజ్ అ కొలీగ్. ఉదాహరణకి స్కూల్లో నన్ను టీచర్లు అందరూ కూడా నీ పని నువ్వు చూసుకో, నీ క్లాస్ గురించి పట్టించుకోవాలి, నేను నా పని చూసుకునేవాడిని. బట్ దే అండర్స్టూడ్, దే ఎంకరేజ్డ్. ఎలినేషన్ కాదా. నాకు ఇవాళ తలుచుకుంటే ఆ రోజున అది నార్మల్ అయిపోయింది, మాకు తెలియదు, ఇంకో లోకం తెలియదు కదా. ఇవాళ తలుచుకుంటే ఇది ఎంత అద్భుతమో, ఎంత అపురూపమో, ఎంత అదృష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా మీరు బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తారా సార్? ఎప్పుడు చూసారా బిగ్ బ్యాంగ్ థియరీ అన్న టీవీ సిరీస్? నాకు చాలా ఇష్టం. అవునా? దాంట్లో నడుస్తాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. సో బిగ్ బ్యాంగ్ థియరీకి యంగ్ షెల్డన్ అని చెప్పి ఇంకొక సిరీస్ వచ్చింది, అది చూసారు సార్ మీరు? మీరు చెప్పే స్టోరీ అంతా చూస్తుంటే నాకు యంగ్ షెల్డన్ గుర్తొస్తున్నాడు. మీ చిన్నప్పుడు మీరు యంగ్ షెల్డన్ టైప్ మీరు ఏమన్నా? షెల్డన్ అంత హార్ష్ కాదు. కానీ మీ టీచర్లు ఆ బుక్స్, బయట బుక్స్, చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్కి వెళ్ళి చెప్పటం, 13 yearsకి మీరు 10th క్లాస్కి గ్రాడ్యుయేట్ ముందుకెళ్ళటం, నాకు అంతా ఇనిషియల్గా కనిపించింది మాట. చాలా ఎంకరేజ్. ఇక్కడ షెల్డన్ టీచర్లు హేట్ చేసేవాళ్ళు, అవును. మా టీచర్ అట్ట కాదు, ప్రేమించేవాళ్ళు. నిజంగా ఐ రిమెంబర్ దే వర్ వెరీ ఇన్స్పైర్డ్. ఆసమ్ సార్, ఇవాళ మంచి సెషన్, మనము చాలా మంచి ఎడ్యుకేషన్ టాపిక్స్ డిస్కస్ చేసాము. అలానే మంచి టేక్ అవే ఏంటంటే ఇందా మనం అనుకున్నట్టు ఆ స్కిల్ కాంపిటీషన్స్ మన గవర్నమెంట్స్కి, మన 2 తెలుగు గవర్నమెంట్స్కి నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి పుష్ చేయడానికి. పెద్ద ఖర్చు ఉండదు, కానీ సమాజంలో స్ప్రెడ్ అవుతుంది. ఒక పక్కన డిగ్నిటీ అవైలబుల్ స్ప్రెడ్ అవుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్స్ స్ప్రెడ్ అవుతుంది, అండ్ కొంతమంది మంచి స్కిల్స్ ఉన్న బయటకు వస్తారు. చాలా బాగుంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ సింపుల్ ఐడియా. ఐ థింక్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఐడియా. చేయాలి తప్పకుండా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జిగ్నేష్.